జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్. Hi, my name is Nagaraj. I have total 6 years తెలుగులో of చెప్పండి, ప్రాబ్లం తెలుగులో Hello? చెప్పండి, ప్రాబ్లం లేదు. తెలుగులో చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. నాకు నా పేరు నాగరాజు. నాకు 6 years ఓకే ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే అంటే 3 years నాన్ ఐటీ ఉంది, 3 years ఐటీ ఉంది. ఓకే ప్రజెంట్ పైథాన్ ప్రజెంట్ 3 years నేను రన్ అవుతుంది పైథాన్ ప్లస్ సెలీనియంలో చేస్తున్నాను. ఓకే గుడ్ గుడ్. నేను ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్లో, లొకేషన్ వచ్చేసి కుషాయిగూడ. డోంట్ మెన్షన్ కంపెనీ నేమ్, మెన్షన్ చేయండి. ఓకే ఓకే. సో అఖిల్, హలో. ఓకే, సో మీకు ఏపీఎన్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఐడియా. అంటే నాకున్న ఐడియా ఏంటంటే ఇది ఒక టూల్ అని, టూలు అంటే 90% టూల్తో చేస్తాం, 10% కోడింగ్ వితౌట్ కోడింగ్, అంటే 10% కోడింగ్తో 90% వితౌట్ కోడింగ్తో చేసే ఒక టూల్. లైక్ మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే కోడ్ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం కదా, అలాగే ఇన్బిల్ట్ ఇది ఈ టూల్ అనేది వెబ్సైట్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే వెబ్ డెవలప్మెంట్ కానీ అట్లా. ఓకే, సో మీరు చెప్పిన దాంట్లో కొంత ఏంటంటే తెలిసి అప్లికేషన్, ఇది ఏపీఎన్ అనే టూల్ వచ్చేసి అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం, వెబ్సైట్ డెవలప్మెంట్ కాదు, అప్లికేషన్ బిల్డ్ చేయడానికి. సో అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఇప్పుడు ఒక బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మనకి ఇంటర్నల్గా ఒక టూల్ ఎట్లా ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లీవ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, లీవ్స్ అప్లై చేయడం, అప్రూవల్స్కి వెళ్ళడం, సో మేనేజర్ అప్రూవ్ చేయడం, రిటర్న్ బ్యాక్ అప్రూవల్ అయితే అప్రూవ్ వస్తుంది, లేదా రిజెక్ట్ కొడితే రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ చేస్తారంటే ఎందుకు కామెంట్స్ మెన్షన్ చేయడం, ఇట్లాంటివన్నీ ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం సింపుల్ ఎగ్జాంపుల్ అది. ఓకే, సో అలాగే ఇక్కడ ప్రతి ఒక్కటి అప్లికేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకే, సో కాకపోతే ఏపీఎన్ అనేది ప్రజెంట్ ఆల్రెడీ మన 6 years నుంచి ఉంది కాబట్టి, సో మనకి వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంటెడ్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, ఆల్రెడీ అప్లికేషన్ బిల్డ్ చేసే ఉంటారు. సో మనం ఏం చేయాలి అప్లికేషన్లో, సో కొన్ని మైనర్ ఎన్హాన్స్మెంట్స్ అన్ని కొత్తవి వస్తూ ఉంటాయి. సో ఆ ఎన్హాన్స్మెంట్ని మనం బిల్డ్ చేయాలి. అలాగే యాజ్ పర్ టెస్టింగ్, సపోర్టింగ్, అడ్మిన్ సైడ్ కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే సార్, ఇంకో డౌట్ ఏంటి నాకంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎన్హాన్స్మెంట్స్, ఓన్లీ ఎన్హాన్స్మెంట్ చేస్తామని మనం. సో అంటే డెవలప్ దేంతో చేస్తారు వాళ్ళు? డెవలప్మెంటే ఎన్హాన్స్మెంట్స్ అంటాం సార్. డెవలప్మెంట్ ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ మీకు ఒక స్క్రీన్ ఉంది, దాంట్లో ఒక బాక్సెస్ ఉన్నాయి, దాన్ని ఇక్కడ మన గ్రిడ్స్ అంటాం. ఓకే, ఈ గ్రిడ్ కాన్సెప్ట్లో మనకు ఒక 5 కాలమ్స్ ఉన్నాయి ఫిక్స్డ్గా. సో ఇంకొక 3 కాలమ్స్ మనకి డేటా డిస్ప్లే చేయాలన్నారు, ఇదొక రిక్వైర్మెంట్. ఓకే, సో మనం కొత్తగా వెళ్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క డేటా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేయాలి. సో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం డేటా, సో డేటా డీబీ నుంచి వస్తుందా, ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వస్తుందా. సో డీబీ నుంచి వస్తే సో ఆ కాలమ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, సో ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఏమైనా కస్టమైజేషన్ ఇచ్చారనుకోండి ఆ రిక్వైర్మెంట్లో, సో కాలం యాడ్ చేయడం పాటు దానికి కస్టమైజేషన్ క్యాలిక్యులేషన్స్ లాంటివి ఏమైనా చెప్పారంటే ఎలా చేయాలి. ఓకే, సో ఆడ ఎక్స్టర్నే ఉన్న డేటాని తీసుకొని వచ్చి మనం లోపల ఆ ఏపీలోకి తీసుకొచ్చి అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని కస్టమైజేషన్ చేయాలి. ఓకే, సో ఇది ఒక రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది 1 day ఇవ్వచ్చు, 2 days ఇవ్వచ్చు. ఓకే, సో దాని ముందు అనాలైజెస్ అని చేయాలి, ఆ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాగొస్తుంది. సో మనకి ఎక్స్టర్నల్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ కాలమ్స్ అనేది ఆ ఎక్స్టర్నల్ సిస్టంలో ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. లేకపోతే సో ఈ రిక్వైర్మెంట్ చేయడం కుదరదు. సో ఎందుకంటే
ఇలా పర్టికులర్ ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా వస్తుంది. ఆ డేటాని మనం చెక్ కాలమ్స్ అయితే లేవు విజిబిలిటీ. సో వాటిని మనం వాళ్ళకి చెప్తే క్లయింట్కి, సో వాళ్ళు అక్కడ ఎనేబుల్ చేస్తారు మనకి యాక్సెస్కి. ఓకే, సో పర్టికులర్గా అట్లా మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఓకే సో ఏదైనా కానీ ఇప్పుడు మీరు పైథాన్ చేస్తున్నా కానీ పైథాన్లో అయినా అంతే. సో ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేసి దానికి కావాల్సిన పర్టికులర్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం, అంతే కదా. ఓకే, కాకపోతే ఇది లోకోడ్ టెక్నాలజీ. ఏపీఎన్ అనేది లోకోడ్ టెక్నాలజీ. సో ఈ లోకోడ్ టెక్నాలజీలో మన డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బీపీఎం టూ, వీటిని బీపీఎం టూల్స్ అంటాం. ఈ బీపీఎం టూల్లో మనకున్న అడ్వాంటేజెస్ అంటే కొన్ని. సో ఏపీఎన్లో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఉంటుంది. సో 80% మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది, 20% మాత్రం కోడింగ్ అనేది ఉంటుంది. ఓకే, 90% కాదు. ఓకే, హలో. ఓకే ఓకే ఓకే, సో ఈ బీపీఎం టూల్స్లో మనకి ఈ బీపీఎం టూల్స్ కింద నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఈ ఏపీఎన్ అనే కాదు, మనకి కాంపిటీటర్స్ వచ్చేసి పెగా ఉంది, అవుట్ సిస్టమ్స్, సో ఐబీఎం బీపీఎం టూల్స్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో కానీ ఏపీఎన్ ఎందుకు హై ఎండ్లో టాప్లో పొజిషన్ వచ్చిందంటే, సో వీటికి మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఉంది. కస్టమైజేషన్ డేటా రిక్వైర్మెంట్ చేసేటప్పుడు కూడా ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఏపీఎన్లోకి డేటా తీసుకురావచ్చు. అలాగే ఏపీఎన్ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్కి డేటా కూడా పంపించడానికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అలాగే మాన్యువల్ థింగ్స్ని మనం ఆటోమేషన్ చేయగలుగుతాం. సో అది ఇంకా స్టిల్ ఇన్ ద ఎన్హాన్స్మెంట్ స్టేజ్లోనే ఉంది అది. ఓకే, ఆర్పిఏ. సో ఆర్పిఐలో మనకు బ్లూ ప్రిజం అనేది మనకు ఉంటుంది దీనిలో ఏపీఎన్లో. కాకపోతే ప్రీవియస్గా జావా రిక్వైర్మెంట్ ఉంది. సో 22 నుంచి వర్షన్ నుంచి మాత్రం సో డ్రాగ్ అండ్ డ్రాప్ కింద కొంచెం కన్వర్ట్ అయింది. ఓకే, సో కానీ కొంచెం రిక్వైర్మెంట్ జావా రిక్వైర్మెంట్ అయితే ఉంది దాన్ని. సో ఆ టూల్ మనకి ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ కవర్ కాదు, ఎందుకంటే అది ఎక్స్టెండ్ అవుతుంది. సో 45 days చేస్తా ఇంకొక 1.5 month అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎన్ అంటే గురించి తెలుసుకున్నాము. అసలు ఏపీఎన్ అంటే ఏంది, సో అసలు బీపీఎన్ టూల్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో స్క్రీన్ విజిబిలిటీ ఉందా? హలో. ఓకే, సో ఇప్పుడు ఈ ఏపీఎన్ కోర్స్ కంటెంట్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కోర్స్ కంటెంట్ వచ్చేసి మనకి బీపీఎం మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ మాడ్యూల్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీఎం గురించి తెలుసుకోవాలి. ఎందుకు బీపీఎం గురించి తెలుసుకోవాలంటే, ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చా లేదా అని తెలియడం కోసం మనం ఈ బీపీఎం అప్లికేషన్ అనేది యూజ్ చేస్తాం. ఏముంటాయి దీనిలో 6 స్టెప్స్ ఉంటాయి. ఈ 6 స్టెప్స్ ద్వారా మనం అప్లికేషన్ని ఏపీఎన్లో బిల్డ్ చేయొచ్చా లేదా అనే వాటి గురించి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో వన్స్ మనం ఏపీఎన్లో బిల్డ్ చేయొచ్చు అని తెలిసిన తర్వాత మన పర్టికులర్ టూల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏపీఎన్ తీసుకున్నాం. సో అలా కాకుండా అవుట్ సిస్టమ్స్ కానీ, టీబుక్ కానీ, ఓకే, ఐబీఎం బీపీఎం టూల్ కానీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఏ టూల్స్ తీసుకుంటే బెటర్ అనే ఆప్షన్స్ వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ అనేది క్లియర్గా ఉండాలి. సో బీపీఎం టూల్ అనేది దాని గురించి తెలుసుకున్న తర్వాత దాని తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎన్లో ఏం చేయొచ్చు అనే వాటి గురించి తెలుసుకుంటాం. సో ఏపీఎన్లో ప్రతి ఒక్క అప్లికేషన్కి ఒక ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క అప్లికేషన్కి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన ఏపీఎన్కి ఒక ఆర్కిటెక్చర్ ఉంది. సో 3 లేయర్ 4 లేయర్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో వాటిలో మనకి ఏ లేయర్ ఏమేమి సంబంధించిన వాటికి ఏపీఎన్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. కంపల్సరీగా అప్లికేషన్ ఒక ఆర్కిటెక్చర్ అనేది తెలుసుకొని ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ రిక్వైర్మెంట్. సో ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో మామూలుగా అయితే మనం ఇప్పుడు ఏ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ తీసుకున్నాం అనుకోండి. సో ఎంఎస్ ఆఫీస్ ఏం చేస్తాము, దాని యొక్క ఎగ్జిక్యూటివ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ సిస్టంలో వర్క్ అవుతుందా లేదా అంటే మనకి విండోస్ 7 ఉంటుంది, 10, 11, 12 అట్లా నెంబర్ ఆఫ్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు విండోస్ 11 అనేది సపోర్ట్ చేస్తుందా లేదా, ఎంఎస్ ఆఫీస్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా తెలుసుకోవాలి. సో దాని తర్వాత ఏంటి, ఆ అప్లికేషన్ యొక్క లైసెన్స్ కావాలి, ఇన్స్టాలేషన్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ కావాలి, లైసెన్స్ కావాలి. అలాగే వీటికి రిక్వైర్మెంట్స్ అనేది తెలుసుకోవాలి. అదే సిస్టమ్ రిక్వైర్మెంట్. ఓకే, సో మనకి ఇక్కడైతే ఏ రిక్వైర్మెంట్స్ లేవు. ఓకే, సో ఏపీఎన్ అనేది 2 మెథడ్స్లో ఉంటుంది. ఒకటి ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెస్ అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ లాగా మనం ఇన్స్టాలేషన్ చేసుకొని సో దానికి లైసెన్స్ అనేది తీసుకోవాలి. అలా కాకుండా మనకి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే, సో ఆన్ ప్రెమిసెస్
క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ లైక్ మనకి జీమెయిల్ ఉంటుంది. సో జీమెయిల్ ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి gmail.com అని కొడతాం, జీమెయిల్ ఓపెన్ అవుతుంది. సో క్రెడెన్షియల్ ఇచ్చి లాగిన్ అయిపోతాం. సో ఎక్కడైనా మనకి ఓపెన్ అయిపోతుంది అది. ఓకే, దానికి సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మొత్తం అంతా సో మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్లో హోస్ట్ అయి ఉంటుంది ఇదంతా ఏపీఎన్ అప్లికేషన్ అంతా. సో అక్కడి నుంచే మా అప్లికేషన్ ఓపెన్ చేసుకుని లాగిన్ అయిపోవచ్చు ఎక్కడైనా కానీ. ఓకే, సో దానికి లోకల్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలంటే ఇలా. సో ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాటి గురించి తెలుసుకుంటాం. ఓకే, సో కానీ మనం 90% అనేది ఏ కంపెనీ ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్ యూజ్ చేయట్లేదు. ఒక 10% మాత్రం కొన్ని బ్యాంకింగ్ సెక్టార్స్లో వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తున్నారు, నాట్ ఫర్ ఆల్. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్లో కూడా సో కొన్ని బ్యాంకింగ్ సెక్టార్స్ మాత్రమే సో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ డిజైనర్ ఓవర్వ్యూ. సో డిజైనింగ్ ఏ విధంగా చేయాలి అంటే ఒక యూఐ బిల్డ్ చేయడం ఎట్లాగా, సో వాటికి వల్ల కాంపోనెంట్స్ ఏమున్నాయి అవన్నీ తెలుసుకోవడానికి డిజైనర్ ఓవర్వ్యూ. సో అలాగే సో ఏదైనా కానీ ఇప్పుడు మనకి కస్టమ్ డేటా టైప్స్ ఉంటాయి. సో కస్టమ్ డేటా టైప్స్ అంటే దీనికి షార్ట్ ఫామ్ వచ్చి సిడిటీ. ఈ సిడిటీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకింగ్కి వెళ్ళే ఒక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఆన్లైన్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు, సో ఆ పర్టికులర్ సైట్ లాగిన్ కొట్టిన తర్వాత అకౌంట్ క్రియేషన్ కొడతారు. అకౌంట్ క్రియేషన్ కొట్టగానే మనకి కొన్ని ఫీల్డ్స్ అయితే కనిపిస్తుంటాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ డీటెయిల్స్, ఓకే, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇవన్నీ ఫీల్డ్స్ అంటాం మనం. సో వీటినే కస్టమ్ డేటా టైప్లో మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ ఒక ప్లేస్లో క్రియేట్ చేసుకుని మనం డేటాని రీయూటిలైజేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎనీ టైమ్స్ కావాలంటే ఎనీ టైం మనం కాల్ చేసుకోవడానికి సో మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ కస్టమ్ డేటా టైప్ ద్వారా క్రియేట్ చేసుకొని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డీబీ కాన్ఫిగరేషన్. ఓకే, ఈ డీబీ ఏంటంటే సో మనకు రియల్ టైంలో డీబీ అయితే యూజ్ చేస్తాం. సో ఒక్కొక్కరు ఒక రకంగా డీబీ అండ్ ఆర్కిల్ డీబీ ఒకటి ఉంది. సో మ్యారియో డీబీ బై డిఫాల్ట్ ఏపీని అయితే మ్యారియో డీబీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, మ్యారియో డీబీ కాకుండా కస్టమర్ క్లయింట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ డేటాబేస్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ డేటాబేస్ని కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రొసీజర్ అంతా మనకు చేసేది ఏం లేదు. సో ఇక్కడ మనం ఏంటంటే కనెక్ట్ చేసిన తర్వాత సో మన పర్టికులర్ టేబుల్స్ ఏంటి, ఆ టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఓకే, ఏమైనా చేంజెస్ ఉంటే ఎలా చేసుకోవాలి, డేటా ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, సో కస్టమైజేషన్ డేటా మనం డీబీలో ఏమైనా చేయొచ్చా, సో చేస్తే వ్యూ తీసుకొని వచ్చి మన డిస్ప్లే చేయడం ఎలాగా, సో అలాగా వాటి గురించి మాత్రమే మనం తెలుసుకుంటాం. బేసిక్ రిక్వైర్మెంట్. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సో మన ప్రాజెక్ట్లో ఏమేమి ఉంటాయో బేసిక్ రిక్వైర్మెంట్ మాత్రమే ఇక్కడ డీబీ కాన్సెప్ట్స్లో కవర్ అవుతాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ ఏవి కవర్ కావు. ఓకే, లైక్ వ్యూ క్రియేట్ చేయడం, ఓకే, సో స్టోర్ పొజిషన్స్ క్రియేట్ చేయడం, ఓకే, ఇవన్నీ కవర్ కావు. జాయింట్స్ అన్న సో ఇట్లాంటి ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం అయితే కవర్ చేయము, ఎందుకంటే అవన్నీ కవర్ చేశారనుకోండి సో ఎక్స్టెండ్ అవుతుంది అగైన్. కాబట్టి బేసిక్ రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ మీకు కవర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ 2. సో అడ్వాన్స్ సేల్ కాంపోనెంట్స్. సో ఈ సేల్ కాంపోనెంట్స్ ఏంటంటే సో మనం ఇంత నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నాం. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఎలా వచ్చేది, అసలు ఏపీఎన్ ఏ అప్లికేషన్ మీద రన్ అవుతుంది. ఏపీఎన్ వచ్చేసి జావా బేస్డ్ అప్లికేషన్. ఓకే, ఈ జావా బేస్డ్ అప్లికేషన్ మీద సో ఇనిషియల్ స్టేజ్లో జావా ఉండేది, కోడింగ్ రిక్వైర్డ్. ఓకే, సో లేటర్ ఆన్ మనం ఏంటంటే మేబీ 16 అనుకుంటా, 16తో 12th వర్షన్, మేబీ 12th ఆర్ 16 వర్షన్ అనుకోండి. సో ఈ అప్పుడు సెయిల్ లేయర్ అని చెప్పి సో ఒక కస్టమ్ లేయర్ని యాడ్ చేశారు. సో ఈ సెయిల్ లేయర్లో ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ కాంపోనెంట్స్ వస్తాయి. లైక్ పెయింట్లో మన బ్రష్ కావాలంటే బ్రష్ని క్లిక్ చేసుకుని పెయింట్ ఎట్లా గీస్తామో అలాగా మనకి సెయిల్ లేయర్ అనేది యాడ్ చేయడం వల్ల సో ఇది ఓపెన్ సోర్స్. సెయిల్ అనేది ఓపెన్ సోర్స్, సో కస్టమైజ్డ్ ఏం కాదు. ఓకే, ఈ ఓపెన్ సోర్స్ ద్వారా ఒక లేయర్ యాడ్ చేసుకునేసి సో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అందుకని లో కోడ్ టెక్నాలజీ అంటారు ఏపీఎన్లో. సో లో కోడ్ టెక్నాలజీ అంటారు ఎందుకంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఏదైనా లో కోడ్స్ అని వచ్చిందంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ లేయర్స్ అంటే ఏంటి, సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అని వాటి గురించి తెలుసుకుంటాం. తర్వాత ఫామ్ డిజైనింగ్, ఒక యూఐ తయారు చేయడం ఎలాగా, రిక్వైర్మెంట్ ఇచ్చారు సో వాళ్ళకి యూఐ ఏం ఐడియా లేకపోతే జస్ట్ ఆ ఫీల్డ్స్ని మనం ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎన్ని వేస్ ఆఫ్ క్రియేషన్ ఉంటుందో వాటి గురించి చెప్తాను.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్. సో ఈ లోకల్ వేరియబుల్స్ అనేది ఏంటంటే సో డేటా డీబీ నుంచి డేటా తీసుకురావాలి. సో వాటిని టెంపరీ బేస్లో మనం డేటాని స్టోర్ చేసి తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. సో అవన్నీ ఎట్లా యూజ్ చేసుకోవాలి వాటి గురించి లోకల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ద్వారానే మనం తీసుకొస్తాం. ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా తీసుకొచ్చినా కానీ త్రూ లోకల్ వేరియబుల్స్ ద్వారానే డేటా ఇనిషియల్గా స్టోర్ చేసుకొని ఆ స్టోర్ చేసిన డేటాని మనం విజిబిలిటీ చేస్తాం. ఓకే, సో డేటా డిస్ప్లే చేయాలంటే మనకి గ్రిడ్స్ ఉంటాయి. సో 2 టైప్స్ ఆఫ్ గ్రిడ్స్, రీడ్ ఓన్లీ గ్రిడ్, ఎడిబుల్ గ్రిడ్. ఓకే, సో మనకి డేటాని జస్ట్ చూపించాలి అనుకున్నప్పుడు మాత్రం రీడ్ ఓన్లీ గ్రిడ్ తీసుకుంటాం. అలాగే ఎడిట్ చేయాలనుకున్నప్పుడు సో మనం డేటాని ఎడిటబుల్ గ్రిడ్లో తీసుకుంటాం. సో దట్ యూజర్ చేంజెస్ చేస్తే ఆ సేవ్ క్లిక్ చేసినప్పుడు యూజర్ సో అప్పుడు డేటా అనేది డీబీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, జస్ట్ డిస్ప్లే మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చి పేజింగ్ గ్రిడ్. సో ఈ పేజింగ్ గ్రిడ్ అనేది ఏంటంటే సో మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఇప్పుడు ఒక 200 రికార్డ్స్ అనుకోండి, 200 రికార్డ్స్ని మనం ఈ రీడ్ ఓన్లీ గ్రిడ్లో డిస్ప్లే చేయలేం, ఎందుకంటే లోడింగ్ టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. సో దీనికోసం ఏం చేస్తామంటే సో రిక్వైర్మెంట్ బేస్ ప్రకారంగా సో దానికి పర్ పేజ్కి ఎన్ని ఉండాలి, ఓకే, సో పర్ పేజ్కి 10 ఉండాలా 20 ఉండాలా అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాని ప్రకారంగా 20 రికార్డ్స్ డిస్ప్లే చేయమనంటే ఒక పర్ పేజ్కి మనం 20 రికార్డ్స్ అని మనం మెన్షన్ చేయాలి బై యూజింగ్ పేజింగ్ గ్రిడ్. సో ఆ గ్రిడ్స్ని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇవన్నీ పాస్ చేయాలంటే మనకు కంపల్సరీగా రూల్ ఇన్పుట్ అనేది ఉంటుంది, సో ఆర్ఐ అని. సో ఈ రూల్ ఇన్పుట్ ద్వారా డేటాని సో ఒకటి యూఐ నుంచి ఇంకొక యూఐకి ఎలా పాస్ చేసుకోవాలో ఈ రూల్ ఇన్పుట్స్ యూజ్ చేసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా పాస్ చేసుకోవాలి డేటా అనేది. ఓకే, సో ఇది అడ్వాన్స్ సేల్ కాంపోనెంట్, ఇది ఇంటర్ఫేస్. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ మోడల్స్. ఏంటి ప్రాసెస్ మోడల్స్ అంటే సో ఒక ఫ్లోని డిజైన్ చేయడం. ఓకే, ఏంటి ఆ ఫ్లో? సో ఇప్పుడు మన బ్యాంకింగ్లోకి వెళ్ళి ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, లేదా గవర్నమెంట్ జాబ్స్కైనా కానీ సో మనం ఏం చేస్తాం, ఇనిషియల్గా రిజిస్టర్ అని కొట్టినప్పుడు మనకి ఒక యూఐ అయితే వస్తుంది. ఏంటవి, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఓకే, ఇవన్నీ ఒక పేజ్లో ఉండవు, సో వాటిని స్ప్లిట్ చేసి ఉంటారు. ఓకే, ఇనిషియల్గా పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో లాస్ట్లో వచ్చేసి ఏముంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే టోటల్గా 3 యూఐస్ అనేది ఉన్నాయి. ఈ 3 యూఐస్ అనేది ఎప్పుడైతే యూజర్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తాడో ఆ నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే ఆ యూఐ అనేది డిస్ప్లే చేయాలి. ఓకే, సో వాటిని మన కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తామంటే ప్రాసెస్ మోడల్. సో ప్రాసెస్ మోడల్లో మనకి కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్ మోడల్ ఎట్లా ఉంటాయంటే మీకు 10th క్లాస్లో వర్క్ ఫ్లోస్ అని ఉంటాయి, సారీ ఫ్లో చార్ట్స్. ఓకే, ఫ్లో చార్ట్స్ ఐడియా ఉన్నాయా మీకు? హలో, ఐడియా ఉంది. సో ఆ ఫ్లో చార్ట్స్ ద్వారానే మనం ఇది క్రియేట్ చేస్తాం. ఓకే, స్టార్ట్ ఎండ్ అని ఉంటుంది. అండ్ ఈ స్టార్టింగ్ ఎండ్లో ఏదైతే క్రియేట్ చేస్తామో ఫ్లో అనేది ఆ ఫ్లో ప్రకారంగానే మనకు రన్ అవుతుంది. ఓకే, సో డెసిషన్స్ ఉంటాయి, మధ్యలో గేట్వేస్ ఉంటాయి. సో 4 డిఫరెంట్ గేట్వేస్ ఉంటాయి, అండ్ గేట్వే, ఆర్ గేట్వే, ఎగ్జార్ గేట్వే, కాంప్లెక్స్ గేట్వే. రియల్ టైంలో ఈ గేట్వేస్ యూజ్ చేస్తూనే ఉంటాం ఎక్సెప్ట్ కాంప్లెక్స్ గేట్వే. కాంప్లెక్స్ గేట్వే అనేది క్లయింటే క్రియేట్ చేసుకుంటారు, జస్ట్ మనం ఏం చేస్తామంటే చూస్తాం అంతే. ఓకే, ఎట్లా దాని కాన్ఫిగరేషన్స్ ఏంది, క్రియేట్ చేసిన దాన్ని ఓపెన్ చేసి మన కాన్ఫిగరేషన్స్ ఎట్లా చూడాలి, దాని ఫ్లో ఏంటి, సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం క్రియేట్ చేసి చూపిస్తాను. సో అలాగే డెసిషన్స్ ఉంటాయి, సో ఏ ఫ్లో ఎట్లా వచ్చి పోవాలి. ఓకే, మల్టిపుల్ కమాండ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి. ఓకే, సో ఈ ఫ్లో డిజైనింగ్ అంతా ఈ ప్రాసెస్ మోడల్లో మనం చేస్తాం. సో యాజ్ అ ఫ్లో చార్ట్ ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా అంతే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్, నో చేంజెస్. ఓకే, సో ఆ ఫ్లో చార్ట్స్లో మనకి ఒక ఫ్లోని ఏ విధంగా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన ఫ్లోని ఏ విధంగా రన్ చేయాలి. సో డీబగ్గింగ్ ప్రాసెస్ అంటే సో ఆ ఫ్లో క్రియేట్ చేసిన తర్వాత రన్ చేయాలి, రన్ చేసినప్పుడు రన్ టైమ్ ఎర్రర్స్ వస్తుంటాయి. సో అది ఎక్కడ చూడాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, వాటి గురించి కూడా ఈ డీబగ్గింగ్ ప్రాసెస్లోనే చేస్తాం. రన్ టైంలోనే ఎర్రర్ వచ్చిందనుకోండి అది సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళాలి. ఓకే, సో ఆ సాల్వ్ చేసింది మనం ఫిక్స్ చేసుకోవాలి, మన టెంపరీ ఫిక్స్ మాత్రం ఉంటుంది డీబగ్గింగ్ ప్రాసెస్లో, తర్వాత పర్మనెంట్ ఫిక్స్ అని చేసుకుంటాం. సో ఇలా చేయాలి.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ క్లాస్ పారామీటర్స్ ఉంటాయి. అంటే మనం ఇచ్చే డేటా అనేది సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఈ అడ్వాన్స్ సెయిల్ కాంపోనెంట్స్ వచ్చే ఇన్పుట్స్ అన్నిటిని ఎక్కడ ఉంటాయంటే యాక్టివ్ క్లాస్ పారామీటర్స్ అంటాం వాటిని. సో వీటిని ఏం చేయాలి ప్రాసెస్‌లోకి మార్చాలి. సో కన్వర్షన్ ఓకే. కన్వర్షన్ చేస్తాం ఇక్కడ. యాక్టివ్ క్లాస్ పారామీటర్స్ నుంచి ప్రాసెస్ వేరియబుల్‌కి ఏ విధంగా కన్వర్షన్ చేయాలో వాటి ఫ్లో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఎస్కలేషన్స్ అండ్ ప్రాసెస్ టాస్క్. ఓకే. ఒక ఫ్లోని రన్ చేసేటప్పుడు కాన్స్టెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కాన్స్టెంట్స్ అంటే ఏందంటే, ఇప్పుడు మనం ఒకటే ఆప్షన్ లైక్ డ్రాప్ డౌన్‌లో ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని ఉంటది. ఓకే. ప్రతిసారి మనం రాయాలది. సో, ఒక 20 ఉన్నాయనుకోండి డ్రాప్ డౌన్స్. ఆ 20 డ్రాప్ డౌన్స్‌లో సేమ్ కంటెంటే ఉంటుంది. ఓకే. సేమ్ కంటెంట్ ఉన్నప్పుడు సో, అవి ఫిక్స్‌డ్ చేంజెస్ కావు. ఓకే. కాబట్టి అట్లాంటి వాటిని మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్ అంటే మన స్టాటిక్, డైనమిక్ అని అంటాం ఇక్కడ. సో, ఏంటి స్టాటిక్ వాల్యూ అంటే ఇది డైనమిక్ వాల్యూ అంటే. స్టాటిక్ వాల్యూ అంటే ఫిక్స్‌డ్ వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు మీరు ఒక కాయిన్ తెచ్చి ఒక టేబుల్ మీద పెట్టారనుకోండి. మళ్ళీ మీరొచ్చి మూవ్ చేసేదాకా అది ఎవరు మూవ్ చేయరు. సో, అది కాన్స్టెంట్‌గా ఉండిపోద్ది. ఓకే. అలా కాకుండా సో, చేంజ్ అవుతుందనుకోండి. సో, మీరు కాకుండా ఇంకెవరొచ్చి తీసి చూసారు కాయిన్. అది వేరే ప్లేస్‌లో పెట్టారు. ఓకే. అంటే అది మూవ్ అయింది. సో, ఇలా కంటిన్యూషన్‌గా మూవ్ అవుతుందని వాటిని సో, కాన్స్టెంట్‌లో కాకుండా డైనమిక్‌లో పెట్టుకుంటాం. డైనమిక్‌లో పెట్టారనుకోండి, ఎవరు కావాలంటే అది క్లిక్ చేసుకొని తీసుకొని మళ్ళీ ఆడ తీసుకొని ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలాగా మనం కాన్స్టెంట్స్‌లో మనకి ఏది డైనమిక్ ఏంటి, స్టాటిక్ వాల్యూస్ అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకొని వాటిని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా రన్ చేసుకోవాలి. సో, వాటి గురించి కూడా మనం ఈ కాన్స్టెంట్ ద్వారా తెలుసుకుంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ చైనింగ్. సో, ఈ యాక్టివిటీ చైనింగ్ ఏందంటే, ఒక ఫ్లోని రన్ చేసేటప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం. లైక్ ఇప్పుడు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో, అదే ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి పాస్ చేయాలి. సో, అప్పుడు మనకేంది మధ్యలో సో, మన ఫ్రెండ్‌షిప్ అనేది ఉంటది కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఆడికెళ్తుంది. సో, ఈ ఫ్రెండ్‌షిప్ అనేది చైన్ ఎట్లా లింక్ ఎట్లా ఉందో అలాగే ఇక్కడ ఫ్లో గూడా మీరు ఇనిషియల్‌గా బ్యాంకింగ్ ఎక్సెప్టార్‌లో అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి. ఇనిషియల్‌గా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు అదేమవుతుంది? నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పీరియన్స్‌కో పోతుంది. ఆ ఫ్లో హ్యాండ్ ఓవర్ చేయాలంటే బై యూజింగ్ యాక్టివిటీ చైనింగ్. ఈ చైనింగ్ ఉంటేనే మనకి ఒక ఫ్లోని ప్రాపర్‌గా రన్ చేయగలుగుతాం. లేకపోయిందనుకోండి అక్కడితో బ్రేక్ అయిపోతుంది. ఆ ఫ్లో అనేది అక్కడితో బ్రేక్ అయిపోతుంది. సో, బ్రేక్ అయిన దగ్గర నుంచి మనం మాన్యుయల్‌గా రన్ చేసుకోవాల్సొస్తుంది. కొన్ని టాస్క్‌లకి మనం యాక్టివిటీ చైనింగ్ యూజ్ చేస్తాం. కొన్ని వాటికి యూజ్ చేయం. సో, ఎక్కడ యూజ్ చేయాలి? ఎలా క్రియేట్ చేసుకోవాలి? వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ టాస్క్. ఈ స్క్రిప్ట్ టాస్క్ అంటే ఏంది? స్క్రిప్ట్ టాస్క్ ఏంటంటే రిపోర్ట్ అనలైజ్ చేసుకోవడానికి ఓకే. అనలైజింగ్ పర్పస్ కోసం మనం ఈ స్క్రిప్ట్ టాస్క్ అనేది యూజ్ చేస్తాం. అలాగే మనకి కొన్ని ప్లేసెస్‌లో సో, డమ్మీ అని క్రియేట్ చేస్తాం. దాంట్లో ఏమి కోడ్ అనేది రాయం. జస్ట్ అలా క్రియేట్ చేసి ఆడ వదిలేస్తాం. సో, అవి డమ్మీ పర్పస్ కూడా ఈ స్క్రిప్ట్ టాస్క్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకే. రిపోర్టింగ్ పర్పస్ కోసం అలాగే సో, అన్నెసెసరీగా ఇష్యూస్ రాకుండా డమ్మీ పర్పస్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే. అసలు ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? సో, ఏ విధంగా? దేని పర్పస్ కోసం? లైక్ ఇప్పుడు ఫిల్టర్స్ ఉన్నాయనుకోండి. ఫిల్టర్స్ ఉంది. ఫిల్టర్ అనేది డేటా అనేది రాదు గదా! సో, ఈ స్క్రిప్ట్ టాస్క్ ద్వారా ఏం చేస్తాం? ఇది ప్లేస్ చేసుకొనేసి, మన యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని అక్కడ సెర్చ్ చేసినప్పుడు ఈ స్క్రిప్ట్ టాస్క్ ద్వారా డేటాని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి? ఓకే. ఇచ్చిన డేటాని డిస్‌ప్లే చేయాలి. సో, ఆ ఫ్లోని అంతా మనం ఈ స్క్రిప్ట్ టాస్క్ ద్వారా రన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్విక్ టాస్క్. ఓకే. క్విక్ టాస్క్ ఏందంటే, సో, మనకిక్కడ ఒక ఫ్లో రన్ చేసి ఎండ్ అయిపోతుంది. ఓకే. నార్మల్‌గా రన్ చేసినప్పుడు మనకి ప్రాపర్‌గా స్టార్టింగ్ అవుద్ది, ఎండ్ అవుతది. ఆ డేటా ఎళ్లి టీవీలో స్టోర్ అయిపోతుంది. అలా కాకుండా యూజర్ అనేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, యూజర్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇనిషియల్‌గా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాడు. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చాడు. మనకి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇచ్చాడు. సారీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయగానే రివ్యూ అనే ఫార్మ్ ఒకటి కనిపిస్తుంది. ఓకే. ఈ రివ్యూ ఫార్మ్ ఉండడం వల్ల మనకేమవుతుంది? మనం ఇచ్చిన డేటా ప్రాపర్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటాం. ఓకే. సో, ప్రాపర్‌గా చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా మిస్సింగ్ ఉందనుకోండి అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోతాం.
మళ్ళీ ఎక్కడైతే చేంజెస్ చేయాలో ఆ బ్యాక్ దగ్గరికి వచ్చి ఆ డేటా అక్కడ మాడిఫై చేసి ఆ తర్వాత మళ్ళీ అగైన్ సబ్మిట్ చేస్తాం. సో నార్మల్ టాస్క్ రన్ చేసేటప్పుడు సో ఎడిటింగ్ చేయడం కుదరదు. ఓకే, వన్స్ సబ్మిట్ చేసామా డేటా ఇంకా డీబీలోకి అప్డేట్ అయిపోద్ది. సో ఈ క్విక్ టాస్క్ ద్వారా ఏమవుతుందంటే సో మన ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకి ఎడిటింగ్ చేసుకొని సబ్మిట్ చేసుకోవడానికి మనకి ఈ క్విక్ టాస్క్లో ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ ఆప్షన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, సో వాటి గురించి ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ప్రాసెస్ మోడలే. ఇక్కడ నుంచి ఒక ఫ్లోని ఏ విధంగా డిజైన్ చేయాలనే దాని గురించి మొత్తం డిస్కషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గేట్వే. సో ఈ గేట్వేస్లో మనకి 4 డిఫరెంట్ గేట్వేస్ ఉంటాయి. అసలు గేట్వే ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేసుకోవాలి, ఏం గేట్వేస్ ఉన్నాయి. ఓకే, అండ్ గేట్వే, ఆర్ గేట్వే, ఎగ్జార్ గేట్వే, కాంప్లెక్స్ గేట్వే, టోటల్గా 4 గేట్వేస్ అయితే ఉంటాయి. సో ఈ 4 గేట్వేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో వాటి గురించి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సెప్ట్ మీకు కాంప్లెక్స్ గేట్వే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వర్క్ ఆన్ చేసుకోవచ్చు. కానీ రియల్ టైంలో అయితే మనకు ఎడిటింగ్ చేసే ఆప్షన్ అయితే మనకు రాదు. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో క్లయింటే సో అవి క్రియేట్ చేసుకొని ఆల్రెడీ పెట్టేసుకుని ఉంటారు. సో కాబట్టి సో మనకైతే జస్ట్ మనం ఓపెన్ చేసి చూడగలుగుతాం క్లయింట్ ప్లేస్లో, మనం చేయడానికి కుదరదు. మీకు కావాలంటే ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆ ఫ్లోని మీరు డిజైన్ చేసుకొని సో ఎట్లా మోడిఫికేషన్ చేసుకోవాలి వాటి గురించి కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ సబ్ ప్రాసెస్. సో ఈ సబ్ ప్రాసెస్ మనకు రియల్ టైంలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటున్నాం. సో ఈ సబ్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు స్టార్ట్ నుంచి ఎండ్ దాకా మన డేటాని ఒక చోట తీసుకొచ్చాం అనుకోండి, ఒక 200 రికార్డ్స్ తీసుకొచ్చారు. ఈ 200 రికార్డ్స్ ఫ్రమ్ స్టార్ట్ దగ్గర స్టార్ట్ అయ్యింది ఎండ్ దగ్గర దాకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ క్యారీ ఫార్వర్డ్ ఒక నోడ్ నుంచి ఇంకొక చోటకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అంటే లోడింగ్ టైం అనేది ఎక్కువ పడుతుంటుంది. సో దానికోసంగా మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి టాస్క్లు వచ్చినప్పుడు ఈ సబ్ ప్రాసెస్లో సింక్రనస్ అసింక్రనస్ అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని సపరేట్గా ఒక ఫ్లోని క్రియేట్ చేసుకొని మనం దాన్ని రీయూజబిలిటీగా చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే ఆ ఫ్లోలో మనకి యాడ్ చేసుకోవాలంటే ఆ యూజ్ చేసుకోవచ్చు. సో సో దట్ ఏమవుతుంది, ఆ డేటా అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ వరకే ఆగిపోద్ది. 200 రికార్డ్స్లో మనం ఫిల్టరైజేషన్ చేసి 20 రికార్డ్స్ తీసుకోవాలి. సో ఆ 20 రికార్డ్స్ మాత్రమే తీసుకొచ్చుకుంటుంది, అది క్యారీ ఫార్వర్డ్ చేసుకోబోతుంది. ఓకే, సో దాంట్లో సింక్రనస్ అసింక్రనస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ చేస్తుంటుంది సబ్ ప్రాసెస్ కాన్సెప్ట్ పైన. సో వాటి గురించి కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎక్స్ప్రెషన్ రూల్. సో మనకు డేటా అనేది యూజర్ సబ్మిట్ చేస్తున్నాడు, సబ్మిట్ చేసిన తర్వాత ఆ డేటా అనేది డీబీలోకి వెళ్ళిపోయి స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన డేటాని మనం తీసుకొచ్చుకోవాలి ఏపీఎన్లోకి అగైన్. సో ఏ విధంగా తీసుకొస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ రూల్స్ ద్వారానే తీసుకొస్తాం. ఓకే, సో డీబీ నుంచి డేటా కనెక్టివిటీ తీసుకునేసి ఆ కనెక్షన్ని మన డేటాని డిస్ప్లే చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇంట్రడక్షన్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చెప్తాము. సో ఈ ఎక్స్ప్రెషన్ రూల్స్ గురించి సో ఇక్కడ మాడ్యూల్ 6లో మనకి ఫుల్ డీటెయిల్గా ఉంటుంది, డేటా స్టోర్ అండ్ క్వైరీ రూల్స్ అని చెప్పి. సో ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ కవర్ అవుతాయి. సో ఇది చెప్పిన తర్వాతనే మనకి ఈ ప్రాసెస్ మోడల్లో ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ ఫంక్షన్స్. సో మనకి ఏపీఎన్లో ఆల్మోస్ట్ 250+ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ 250+ ఫంక్షన్స్లో మనం రియల్ టైంలో యూజ్ చేసేది 15 మాత్రమే ఉంటాయి, 15 to 20. ఓకే, సో అవి కూడా కొన్ని తక్కువ యూజ్ చేస్తుంటాం, 10. ఓకే, సో ఈ 15 to ఏదైతే 20 ఉన్నాయో సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతా ఉన్న 250+ ఫంక్షన్స్ వాటి గురించి సో వాటికి సంబంధించిన ఒక యూఆర్ఎల్ అయితే ఏపీఎన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తాను సో దట్ అక్కడ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ ఫంక్షన్ని ఏ విధంగా చూడాలో, మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి వాటి గురించి జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను. ఓకే, ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగని చెప్తాను. కానీ సో 250+ ఫంక్షన్స్ని యూజ్ చేయడం మాత్రం సేమ్ మేమైతే ఇప్పటిదాకా యూజ్ చేయలేదు కూడా. ఓకే, సో ఆ ఫంక్షన్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి దాని గురించి యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఎట్లా ప్రాక్టీస్ చేయాలి కూడా చెప్తాను. ఓకే, 20 అయితే ఉన్నాయో అవి చెప్తాను. ఓకే, విత్ ఎగ్జాంపుల్స్ మన లైవ్లో ఎక్కడైతే యూజ్ చేస్తామో అవి అని చెప్తాను. నెక్స్ట్ మాడ్యూల్ 6 చెప్పా కదా, సో క్వైరీ రూల్స్. ఓకే,
సో డేటా డీబీలోకి ఎట్లా పబ్లిష్ చేసుకోవాలి, పబ్లిష్ చేసిన డేటాని మనం ఏపీఎన్లోకి మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి, సో ఏ విధంగా స్మార్ట్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్. ఓకే, సో రిపోర్ట్స్లో మనకి 4 డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి. బార్ చార్ట్, పై చార్ట్, కాలం చార్ట్, లైన్ చార్ట్ అని చెప్పేసి. సో ఈ గ్రాఫ్స్తోని మనం సో ఏపీఎన్ అనేది మన రిపోర్ట్స్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. ఓకే, సో మనకి ఈ రిపోర్ట్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే హై లెవెల్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. లైక్ మేనేజర్, డైరెక్టర్. సో వీళ్ళు మాత్రం డేటా చూడరు. ఓకే, సో వాళ్ళు చూసేదంతా గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ మాత్రమే చూస్తారు, ఫిల్టర్స్ యూజ్ చేసుకుంటారు. సో వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఏపీఎన్లో సో అగైన్ ఇక్కడ కూడా అగైన్ డీబీ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, ఆ డేటా ద్వారా ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఓకే, వాటి గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైతే 4 చార్ట్స్ ఉన్నాయో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఏపీఎన్ రికార్డ్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఏపీఎన్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ప్రీవియస్గా అయితే డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళమి. సో కస్టమ్ డేటా టైప్స్, సిడిటీస్, ఇవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 23 వర్షన్ తర్వాత నుంచి మనకి దీనివల్ల కొద్ది పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి సో ఈ కస్టమ్ డేటా టైప్స్ని యూజ్ చేయడం ఆపేసి సో ఈ రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేస్తున్నాం. ఓకే, ప్రజెంట్ ఏదైతే అప్లికేషన్స్ వస్తున్నాయో సో అవన్నీ రికార్డ్స్ కాన్సెప్ట్ బేసెస్ మీద బిల్డ్ చేసినవి. ఓకే, సో రికార్డ్ అంటే ఏంది, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ రికార్డ్స్ అంటే ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. సో ఇప్పుడు ఒక పర్సన్ హాస్పిటల్కి వెళ్ళారంటే ఏం చేస్తారు, ముందు ఇనిషియల్గా రిజిస్టర్ అవుతారు. సో మొబైల్ ద్వారానా లేకపోతే సమ్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవుతారు. సో రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తీసుకొని మనకు నెక్స్ట్ ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆవిడకి వెళ్ళిన తర్వాత ఆయన టెస్టులు రాశారంటే ఆ టెస్టులు అన్ని చేయించుకొని వస్తాం. సో వెంటనే టెస్టులు అయితే ఇవ్వరు. సో 1 అవర్ 2 అవర్స్ తర్వాత రండి అని చెప్తారు. సో ఈ 1 అవర్ 2 అవర్స్ తర్వాత మన ప్రతి ఒక టెస్ట్ దగ్గర సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేసుకోలేం కదా. సో ఇవన్నీ ఏం చేస్తారు, సో వాళ్ళు ఏదైతే నెంబర్ అయితే మనం ప్రొవైడ్ చేసామో ఆ నెంబర్కి అన్ని టైప్ చేసి సో వాటి యొక్క స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారు. ఓకే, సో ఆ స్టేటస్ ద్వారా మనకి వచ్చిన వెంటనే మన అగైన్ రిసెప్షన్ దగ్గర మన రికార్డ్ నెంబర్ ఇది అని చెప్తే వాళ్ళు టెస్ట్లో రెడీ అయినా లేదో చెప్తారు. సో స్టేటస్ అనేది చెక్ చేయడం. ఆ స్టేటస్ అన్నీ ఓకే ఉన్నాయి అనుకోండి, వెంటనే ప్రింట్అవుట్లు ఇచ్చేస్తారు, తీసుకెళ్ళి డాక్టర్ కన్సల్ట్ అవుతాం. సో దాని ప్రకారం ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఆ మెడిసిన్ అయితే యూజ్ చేస్తాం. ఈ ఫ్లో అంతా మనం ఏపీలో బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఏ విధంగా బిల్డ్ చేసుకోవడం అనేది ఒక ఫ్లో అనేది ఇది ఒక ప్రాజెక్ట్ కింద కూడా తీసుకొని చేయొచ్చు. ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా అంతే. సో మనకు వచ్చే ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అని ఇన్సూరెన్స్ సెక్టార్ మీద ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి వీటి మీద ఇలా ఫ్లో అనేది ఒక డిజైనింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాటి గురించి సో ఈ ఫ్లోని ఎట్లా డిజైన్ చేయాలి, సో వాటి యొక్క స్టేటస్ ఏంటి, సో టాస్క్లు ఎట్లా క్రియేట్ చేయాలి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ యొక్క ఏపీఎన్ రికార్డ్సే మనకి 3 to 4 days పడుతుంది. ఓకే, సో ఇదే హై కాన్సెప్ట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో మనం ఒక ఏపీఎన్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు అన్నాం కదా. సో క్రియేట్ చేసే ముందు మనకి కొన్ని ఫోల్డర్ స్ట్రక్చర్, సెక్యూరిటీ అనేది 2 ఉంటాయి. ఓకే, ఒక ఫోల్డర్ ఏం క్రియేట్ చేయాలి, లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలుగా అయితే మనం ఒక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లాంక్ షీట్ తీసుకుంటాం. బ్లాంక్ షీట్ తీసుకునేసి ఆ తర్వాత దానిలో మ్యాటర్ ఇన్ఫర్మేషన్ ఏవైతే కావాలో అవి ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తాం. ఓకే, ఇది ఫ్లో అక్కడ చేసేది. కానీ ఏపీఎన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాత్ అనేది ప్రొవైడ్ చేయాలి, మ్యాండేటరీ. ఓకే, ఏమేమి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంటర్ఫేస్ అంటున్నాం, ప్రాసెస్ మోడల్స్ అన్నాం, ఎక్స్ప్రెషన్ రూల్స్ అంటాం. సో వీటి అన్నిటికీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి సో దానికి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ పర్టికులర్ ఫోల్డర్కి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, సో అప్లికేషన్ అనేది. సో మీరు ప్రాజెక్ట్ కంపెనీలోకి ఎంటర్ అయ్యాలని కొంతమంది ఏంటంటే ఒక మీకు ఏపీఎన్ ఎన్వైరన్మెంట్ ఇచ్చేసి సో ఒక ఫ్లోని సింపుల్ పిఓసి క్రియేట్ చేయండి అంటారు. సింపుల్ పిఓసి క్రియేట్ చేయమన్న దానిలో మనకి ఒక అప్లికేషన్ ఏ విధంగా బిల్డ్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ స్ట్రక్చర్, సెక్యూరిటీ అనేది చెక్ చేస్తారు.
సో తర్వాత ఆబ్జెక్ట్స్ మనం ఏదైతే క్రియేట్ చేస్తాం వాటిని చూస్తాం. మేజర్గా ఉండేది సెక్యూరిటీ ఒకటి, ఫోల్డర్ స్ట్రక్చర్ ఒకటి. ఓకే, సో వాటిని కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే బేస్డ్ ఆన్ యూజర్ లాగిన్ ప్రకారంగానే మన సెక్యూరిటీ అనేది వాళ్ళకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ. సో ఇంటర్ఫేస్ డిజైనింగ్ కానీ హైరార్కీ ఫోల్డర్స్, ఏమేమి ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి, సో ఏమేమి యూఆర్ఎల్స్ క్రియేట్ చేసుకోవాలి, గ్రూప్స్ ఏమేమి క్రియేట్ చేసుకోవాలా, వాటికి ఏ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనేది ఈ మాడ్యూల్ 9 and 10. సో వీటి గురించి కూడా విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో మాడ్యూల్ 11 టెంపో సైట్. ఓకే, టెంపో సైట్ అండ్ సోషల్ కొలాబరేషన్ ఉంటుంది. సో ఈ సోషల్ కొలాబరేషన్ ఏంటంటే ఏపీఎన్లో మనకు టాస్క్ అని ఉంటుంది. సో అక్కడ మనం ఏపీఎన్ ఎన్వైరన్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాటింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇదంతా యూస్ఫుల్ కాదు. ఈ టెంపో సైట్ మాత్రం ప్రజెంట్ యూజ్లో వచ్చింది మళ్ళీ అగైన్. సో ప్రీవియస్గా 16th, 17, 18, 19 వర్షన్స్లో ఎక్కువగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేవి. సో తర్వాత 19 తర్వాత వర్షన్స్ నుంచి టోటల్గా క్వశ్చన్స్ ఆపేశారు. సో మళ్ళీ ఇప్పుడు అగైన్ 24 నుంచి 23rd నుంచి వర్షన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ చేస్తున్నారు ఈ టెంపో సైట్ అనేది. సో ఈ టెంపో సైట్ దేనికి సంబంధించిందంటే రికార్డ్స్, ఏపీఎన్ రికార్డ్స్. సో ఆ రికార్డ్స్ దగ్గర అప్పుడు మనకి ఈ టెంపో సైట్ అంటే ఏంది, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ పబ్లిష్ చేయాలన్నా కానీ యూజింగ్ ఈ టెంపో సైట్ ద్వారానే మనం అప్లికేషన్ని మనం సైట్ నుంచి మన లైవ్లోకి పంపించవచ్చు. లేకపోతే అసలు బయటకి యూఆర్ఎల్కి కూడా రాదు. ఓకే, సో పబ్లిష్ అనేది కంపల్సరీగా చెయ్యాలి. సో దీన్ని టెంపో సైట్లో ఎట్లా పబ్లిష్ చేయాలి, సో వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైట్. ఈ సైట్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు దాకా మనం ఏదైతే యూఐ క్రియేట్ చేస్తున్నామో, సేల్ కాంపోనెంట్స్ అన్నా, ప్రాసెస్ మోడల్ అన్నా, ఫ్లో అన్నాం, సో ఈ రూల్స్ అని అన్నాం, డేటా ఎట్లా డిస్ప్లే చేయాలన్నా, సో ఇవన్నీ బిల్డ్ చేశారు బాగానే ఉంది. కానీ సో ఆ బిల్డ్ చేసినవి మనకు ఎండ్ యూజర్కి యూస్ఫుల్ అవుతేనే మనకి సో యాక్సెస్ అనేది వస్తుంది. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే సైట్. ఓకే, సైట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, సో సైట్లోకి మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ని ఏ విధంగా అటాచ్మెంట్ చేసుకోవాలి, అలాగే సెక్యూరిటీ అన్నాం కదా, సో సెక్యూరిటీ అనేది ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఏ యూజర్కి ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని వాటి గురించి కూడా మన ఈ సైట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మాడ్యూల్ 13 వచ్చేసి ఇంటిగ్రేషన్స్. ఓకే, ఇంటిగ్రేషన్స్ అండ్ విత్ వెబ్ సర్వీసెస్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా ఇవి అడుగుతున్నారు. ఏంటిది అంటే ఇంటిగ్రేషన్స్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, సో మనం ఏపీఎన్ ఇప్పుడు మనం 2 డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. సో ఈ 2 డిఫరెంట్ సిస్టమ్స్ అనేది కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఓకే, సో అంటే మీది లైక్ ఎగ్జాంపుల్గా ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే పెన్ డ్రైవ్. సో ఈ పెన్ డ్రైవ్ అనేది పెట్టుకుని మన సిస్టమ్ కనెక్ట్ చేసిన వెంటనే దాంట్లో ఉన్న డేటాని మనం ఇక్కడ సిస్టంలోకి తెచ్చుకున్నాం. అలాగే సిస్టంలో ఉన్న డేటాని ఆ పెన్ డ్రైవ్కి పంపిస్తున్నాం. సో పెన్ డ్రైవ్ నుంచి డేటా తెచ్చుకునేది ఇంటిగ్రేషన్. ఓకే, వెబ్ సర్వీసెస్ అంటే మన సిస్టంలో ఉన్న డేటాని మనం పెన్ డ్రైవ్కి పంపించడం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో అసలు ఎలా దీనికి ఒక యూఆర్ఎల్ అయితే క్రియేట్ చేసి ఉంటారు. ఓకే, సో యూఆర్ఎల్ ఇచ్చి దానికి సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ పాస్వర్డ్ కాన్ఫిగరేషన్స్ అనేది సో ఏపీఎన్ అడ్మిన్ టీమ్ క్రియేట్ చేస్తారు. ఓకే, జస్ట్ మనం ఏం చేయాలి, ఆ యూఆర్ఎల్ ద్వారా నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. డేటా ఏ విధంగా మన ఏపీఎన్లోకి తెచ్చుకోవాలి, సో అది ఏ ఫార్మేట్లో వస్తుంది అంటే జేసన్ ఫార్మేట్లో వస్తుంది. సో వాటి గురించి ఇంక డీటెయిల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జేసన్ ఫార్మాట్ నుంచి మనం ఏపీఎన్ వాల్యూస్లోకి కన్వర్షన్ చేసుకుని డేటాని డిస్ప్లే చేస్తాం. ఓకే, ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అగైన్ ఇంటర్ఫేస్, ఓకే, ప్రాసెస్ మోడల్లో అయినా కానీ ఎక్స్ప్రెషన్ రూల్స్లో కానీ మనం డిస్ప్లే చేయొచ్చు. వన్స్ మనకు ఆ యూఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినప్పుడు మాత్రం. సో మనకి రియల్ టైంకి ఇక్కడికి చిన్న స్లైడ్ డిఫరెన్స్ ఏంటంటే యూఆర్ఎల్ ఉంటుంది, కానీ దానికి మన దానికి క్రెడెన్షియల్స్ అనేది ఉండదు. ఓపెన్ సోర్స్ యూఆర్ఎల్ అంటాం. అంటే మనకి ఆల్రెడీ కొన్ని సో స్పేస్ ఎక్స్ అనే వాళ్ళు క్రియేట్ చేసి పెట్టినారు డేటాని, వాటికి ఇవి పాస్వర్డ్ ఉండవు. ఓకే, జస్ట్ ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి మన ఏపీఎన్లోకి యాడ్ చేసుకునేసి మన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, వెబ్ సర్వీసెస్ అంటే నేను చెప్పాను, సో మన ఏపీఎన్లో ఉన్న సిస్టమ్ డేటాని ఎక్స్టర్నల్ సిస్టమ్కి పంపించడం.
ఓకే. దీనికి కూడా మనం యూఆర్ఎల్ మనమే ప్రొవైడ్ చేస్తాము. దానికి సెక్యూరిటీ అనేది సో, అడ్మిన్ టీమ్ వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఓకే. సో, ఏ విధంగా ఎక్స్టర్నల్ సిస్టమ్‌కి డేటా తెచ్చుకోవాలి. అలాగే మన ఏపీఎన్ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్‌కి డేటా గూడా పంపించడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో, వాటి గురించి తెలుసుకుందాం. సో, ఇన్ డీటెయిల్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్. సో, ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ద అప్లికేషన్. ఓకే. ఏంటిది అంటే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అంటే సో, మనకి సాఫ్ట్‌వేర్‌లో 3 డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే. సాఫ్ట్‌వేర్‌లో 3 డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. ఏంటవి అంటే డెవ్, యూఏ, ప్రాడ్. ఓకే. 3 ఎన్వైర్న్మెంట్. మీరు ఈ అప్లికేషనే కాదు సాఫ్ట్‌వేర్ ఎంటైర్ సైకిల్‌లో మీరు ఎక్కడికి పోయినా గానీ ఈ 3 ఎన్వైర్న్మెంట్స్ అయితే ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. ఓకే. డెవ్, క్యూఏ, ప్రాడ్. ఈ క్యూఏ బదులు వచ్చేసి ఇంకే నేమ్ యూఏటీ అని పెడతారు. ఓకే. యూఏటీ లేదా టెస్ట్ అని పెడతారు. ఓకే. ఈ మూడిట్లో ఏదైనా పిలవచ్చు. ఓకే. ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకంగా. మేము యూజ్ చేస్తున్న ఇప్పుడు ప్రాజెక్ట్‌లో వచ్చి టెస్ట్ ఎన్వైర్న్మెంట్ అన్నారు. మా ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో క్యూఏ అన్నారు. సో, ఓకే. సో, ఇలా డిఫరెంట్ నేమ్స్‌తో ఇది పిలుస్తాం. ఏవైనా గాని 3 ఎన్వైర్న్మెంట్ ఫిక్స్‌డ్. ఓకే. సో, ఏమేంటి? డెవ్‌లో ఏం చేస్తాం? క్యూఏ ఏం చేస్తాం? ప్రాడ్ ఎన్వైర్న్మెంట్ ఏంటి? సో, డెవ్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసేదే డెవ్ ఎన్వైర్న్మెంట్. ఓకే. సో, మన అప్లికేషన్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. సో, క్రియేట్ చేసిన అప్లికేషన్‌ని మనం ఎక్కడికి పంపిస్తాం? క్యూఏకి పంపిస్తాం. సో, ఎందుకు పంపించాలి క్యూఏకి అంటే, సో, ఎవరైతే క్లయింట్ ఉన్నాడో, ఆ క్లయింట్ మన వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా పనిచేస్తుందా లేదా అప్లికేషన్ అనేది టెస్ట్ చేసేదే ఈ క్యూఏ ఎన్వైర్న్మెంట్. ఓకే. సో, ఏదైతే ఇచ్చాడో రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్ డెవ్ నుంచి క్యూఏకి పంపించినప్పుడు, సో, ఆ క్లయింట్ దగ్గర ఉన్న కొంతమందికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ యాక్సెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేయమంటారు. సో, వాళ్ళు డిఫరెంట్ వేస్‌లో టెస్టింగ్ చేస్తారు. ఓకే. వాటిలో ఏవైనా ఫెయిల్ అయితే, సో, అవి అగైన్ మళ్ళీ టికెట్ క్రియేట్ చేసి, సో, బగ్ కింద రైజ్ చేసి మనకి డెవ్ ఎన్వైర్న్మెంట్ పంపిస్తారు. ఓకే. ఏమైనా ఇష్యూ వస్తే వాటిని ఏమంటామంటే బగ్స్ అంటాం. ఆ బగ్‌ని మనకి డెవ్ ఎన్వైర్న్మెంట్‌లో అగైన్ అసైన్ చేస్తారు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. రిక్వైర్మెంట్ ఇచ్చారు. రిక్వైర్మెంట్ ఫిల్ అయిపోయింది. సో, అది క్యూఏకి పంపిస్తాను. క్యూఏకి పంపించిన తర్వాత సో, వాళ్ళు టెస్టింగ్ చేశారు. ఇష్యూ వచ్చింది. సో, ఇప్పుడు నేను ఆబ్సెంట్ అనుకోండి. సో, నా బదులు వేరే వాళ్ళకెళ్తదది. ఓకే. నాకే రావచ్చు. వేరే వాళ్ళకైనా వెళ్ళొచ్చు. ఓకే. ఎవరైనా గాని మళ్ళా ఆ రిక్వైర్మెంట్ చూసి మనం దాని ప్రకారంగా మళ్ళీ అగైన్ ఎక్కడొచ్చిందో ఈ ఇష్యూని ఫైండ్ ఔట్ చేసుకోవాలి మనం ఇక్కడే. ఓకే. ఏ విధంగా టెస్టింగ్ చేశారు? ఆ టెస్టింగ్‌లో ఎక్కడ ఇష్యూ వచ్చింది? అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఆ టెస్టింగ్ బగ్‌ని ఫైండ్ ఔట్ చేసి, అది మన డెవ్‌లో గూడా రిపీట్ అవుతుందా లేదా అనేది గూడా చెక్ చేసుకోవాలి. ఓకే. మనకు డెవ్‌లో రాకపోవచ్చు కొన్ని సార్లు. ఓకే. సో, అప్పుడు మనం కంపల్సరీగా ఆ క్యూఏలో లాగిన్ అయ్యి, ఎక్కడ ఇష్యూ, ఏంటి ఇష్యూ అనేది ఫైండ్ ఔట్ చేసుకొని ఫిక్స్ చేసిన తర్వాత, సో, మళ్ళీ అగైన్ మనం ఈ డెవ్‌లో గూడా ఫిక్స్ చేసుకోవాలి. ఏమి లేకపోతే వదిలేయడమే. ఓకే. ఇష్యూ ఏం లేదు. మనకంతా ప్రాపర్‌గా రన్ అవుతుందంటే, సో, యూజర్‌ని లైవ్‌లోకి తీసుకొని అంటే ఆన్ కాల్‌లో మన ఆ ఇష్యూని మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి అంటే వాళ్ళు చెక్ చేస్తారు. సో, అప్పుడు రాకపోయిందనుకోండి, అది బగ్ కింద రైజ్ కాదు. ఓకే. సో, ఈ టెస్టింగ్ టీమ్ అది చేసిన తర్వాత ఈళ్ళు ఓకే అంటే, సో, ఆ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఫిల్ అయినాయో అయన్నీ ఒక 5 రిక్వైర్మెంట్స్ వచ్చినాయనుకోండి. 5 రిక్వైర్మెంట్స్‌ని ఏం చేస్తారు? ప్రొడక్షన్‌లోకి పంపిస్తారు. ప్రొడక్షన్ అంటే సో, ఇప్పుడు ఒక బ్యాంకింగ్ తీసుకోండి ఏదైనా ఒక బ్యాంక్ గాని ఓకే. సో, హెచ్‌డిఎఫ్‌సిని తీసుకోండి. సో, ఈ బ్యాంకింగ్‌లో మనం ఏదైతే క్రియేట్ చేస్తున్న అప్లికేషను ఇంటర్నల్ పర్పస్. ఎక్స్టర్నల్ కాదు. ఎక్స్టర్నల్ అంటే ఎండ్ యూజర్స్ అందరూ యూజ్ చేయడం. అలా కాదు. ఓకే. సో, మనం బిల్డ్ చేసే అప్లికేషన్ ఇంటర్నల్ పర్పస్. ఒక బ్యాంకింగ్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మాత్రమే యూజ్ చేస్తారు. వాళ్ళ కస్టమర్స్ అనేది యూజ్ చేయడం కష్టం. ఓకే. సో, ఏదైతే ఇప్పుడు ప్రొడక్షన్‌లో పంపిస్తారో అప్పుడు లైవ్ యూజర్స్ అంటారు. సో, ఈ లైవ్ యూజర్స్ దగ్గర మనకు కొన్ని సార్లు ఇష్యూస్ వస్తుంటాయి. ఏ విధంగా అంటే, మనకు డెవ్‌లో కొద్దిగా డేటా మాత్రమే వస్తది.
ఓకే. 200 రికార్డ్స్, 300 రికార్డ్సే ఉంటాయి. క్యూఏలో కూడా అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ పడదు. కానీ ప్రొడక్షన్‌లో మాత్రం మీకు బల్క్ డేటా అనేది ఒక్కసారిగా పడతా ఉంటది కాబట్టి, సో ఇష్యూస్ వస్తుంటాయి. సో ఈ ప్రొడక్షన్‌లోకి పంపించాలి అంటే సీఆర్ రైజ్ చేయాలి. ఓకే. డైరెక్ట్‌గా డిప్లాయ్‌మెంట్ అనేది జరగదు. సో సీఆర్ అంటే కస్టమర్ రిక్వెస్ట్. ఈ కస్టమర్ రిక్వెస్ట్ క్రియేట్ చేసిన తర్వాతే సో ఈ కస్టమర్ రిక్వెస్ట్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. 15 డేస్ ఉంటది. 1 మంత్ ఉంటది. ఓకే. 1 వీక్ కూడా ఉంటుంది. ఓకే. 1 వీక్ కూడా ఉంటుంది. సో 1 వీక్ అనేది ప్రయారిటీ. సో ఇప్పుడు ఒకవేళ ప్రొడక్షన్‌లో ఇష్యూ వచ్చిందనుకోండి. సో ప్రయారిటీస్ ఉంటాయి. హై ప్రయారిటీ, మీడియం, లో అని ఉంటుంది. సో హై ప్రయారిటీ వచ్చిన వెంటనే మనం వితిన్ 3 హవర్స్ లోపల సో ఏదైతే ఇష్యూ వచ్చిందో అది ఫిక్స్ చేసి డిప్లాయ్‌మెంట్ జరిగిపోవాలి. ఓకే. సో అది 1 వీక్‌లో చేసేస్తారు. వాళ్ళు ఇమ్మీడియేట్ బేసిస్ మీద వాళ్ళ అప్రూవల్స్ తీసుకొనేసి మనకు డిప్లాయ్‌మెంట్ అనేది జరిగిపోద్ది. సో ఈ 1 మంత్ 15 డేస్ అంటే సో మనకు వాళ్ళు ముందుగానే చెప్పుకుంటారు. పలానా టైంలో మాకు డిప్లాయ్‌మెంట్ ఉంది. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. సో వాటిని డిప్లాయ్ చేస్తామని. సో దీనికోసం కస్టమర్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేస్తారు. సో ఇది రైజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అప్రూవల్స్ ఉంటాయి. సో డైరెక్ట్‌గా రైజ్ చేయడం అవన్నీ డిప్లాయ్‌మెంట్ చేయడం కాదు. దీని అప్రూవల్స్ తెచ్చుకోవాలి. అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే డిప్లాయ్‌మెంట్ అనేది జరుగుతది. ఇంకొకటేంటంటే ప్రొడక్షన్ యాక్సెస్ మనకివ్వరు. చాలా తక్కువ ప్రాజెక్ట్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తాయి. ఓకే. సో అలా. సో ఇలా మనకేమైందంటే ప్రొడక్షన్‌లో వచ్చిన ఇష్యూని మళ్ళీ అగైన్ డెవలో చెక్ చేసుకోవాలి. సో డెవలో బిల్డ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ క్యూఏకి పంపించాలి. ప్రొడక్షన్‌లోకి పంపించాలి. సో 3 ఎన్వైర్న్మెంట్స్ అనేది మనం ఏదైతే కోడ్ బిల్డ్ చేస్తామో సేమ్ ఉండాలి. ఓకే. ఏ మాత్రం చేంజెస్ ఉన్నా గాని సో మొత్తం అంతా తలకిందులైపోద్ది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు డెవలో చేశారు. డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లోకి పంపించారనుకోండి. ఓకే. ఇప్పుడు రన్ అవుతది. కానీ నెక్స్ట్ టైమ్ మనం ఇప్పుడు డెవ్ నుంచి బిల్డ్ చేస్తున్నప్పుడు న్యూ రిక్వైర్మెంట్స్ సో క్యూఏలో టెస్టింగ్ చేస్తారు. సో క్యూఏలో మనకి ప్రీవియస్ రిక్వైర్మెంట్ లేదు. సో ఎప్పుడు డిప్లాయ్‌మెంట్ చేస్తారో ప్రొడక్షన్‌లోకి అప్పుడు వెంటనే ఇష్యూస్ వస్తాయి మళ్ళీ ఓకే. సో కాబట్టి 3 ఎన్వైర్న్మెంట్స్ అనేది సేమ్‌గా ఉండాలి. సో ఇది ఏపీనికే కాదు ఏ అప్లికేషన్ తీసుకున్నా గాని సేమ్ మెథడ్ ఉంటుంది. ఓకే. డిప్లాయ్‌మెంట్ అంటారు వీటిని. ఓకే. సో డెవ్ నుంచి క్యూఏ టు ప్రొడ్ ఎన్వైర్న్మెంట్. ఫిక్స్డ్ ప్రాసెస్. ఓకే. సో మనకి డిప్లాయ్‌మెంట్ ఉంటుంది. అంటే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ద అప్లికేషన్. అంటే మనం ఇప్పుడు డెవ్ నుంచి మనం అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకునేసి సో నెక్స్ట్ క్యూఏ ఎన్వైర్న్మెంట్‌లో అప్‌లోడ్ చేయాలి. సో ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటదో చూపిస్తాను. ఇప్పుడు మాన్యువల్ డిప్లాయ్‌మెంట్ అనేది జరగట్లేదు. ఓకే. ఓన్లీ ఫర్ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ మాత్రమే మాన్యువల్ డిప్లాయ్‌మెంట్ అనేది జరుగుతుంది. సో ఇంటర్నల్‌గా ఒక అప్లికేషన్ ఉంటుంది. ఓకే. సో మన ప్యాకేజ్ క్రియేట్ చేయడం, ఆ ప్యాకేజ్‌ని డైరెక్ట్‌గా క్యూఏలోకి డైరెక్ట్‌గా డిప్లాయ్‌మెంట్ అయిపోతుంది. ఓకే. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్స్‌ని వాటిని యాడ్ చేసుకోవాలి. ఓకే. సో యాడ్ చేసి డిప్లాయ్‌మెంట్. కానీ ప్రొడక్షన్‌కి మాత్రం మాన్యువల్ డిప్లాయ్‌మెంటే ఉంటుంది. కానీ ఆ మాన్యువల్ డిప్లాయ్‌మెంట్‌లో మనం ఉండం. ఓకే. మనం ఇంకా క్లయింట్ మన మేనేజర్‌ని రిక్వెస్ట్ చేసుకుంటే అలౌ చేస్తారు. ఓకే. సో ఇవి మాడ్యూల్స్. ఓకే. సో ఇది ఏపీఎన్ కోర్స్ కంటెంట్. సో ఇప్పటిదాకా మీకు అప్లికేషన్ అని చెప్పాను కదా! సో ఇది అప్లికేషన్. వన్ సెకండ్. ఓకే. ఇది ఏపీఎన్ డిజైనర్. సో మీకు క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్పాను కదా! సో ఇలా ఉంటది యూఆర్ఎల్. సో జస్ట్ యూఆర్ఎల్ ఉంటుంది. సో క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అయిపోతాము. సో లాగిన్ అయిన తర్వాత మనకి డిజైనర్ వస్తది. ఏపీఎన్ డిజైనర్ అని చెప్పాను కదా! సో ఇది ఏపీఎన్ డిజైనర్. సో ఈ డిజైనర్ లోపలనే మనకు అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడం ఉంటుంది. సో ఈ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత వీటిలో ఓకే. సో వీటిని క్రియేట్ చేసుకున్న తర్వాత వాటిని ఓపెన్ చేసి కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని ఓపెన్ చేస్తున్నాను ఒకటి. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఎక్కడుంటాయి ఈ ఆబ్జెక్ట్స్ అంటే న్యూ. సో ఇక్కడ కూడా జస్ట్ ఆప్షన్సే అన్ని క్లిక్కింగే. సో మీకు రికార్డ్స్ అని చెప్పాను కదా! ఇది రికార్డ్. సో ఇది ఒక సింగిల్ క్లిక్స్ తోటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ప్రాసెస్ మోడల్. ఓకే. వీటి గురించే మనం ఇప్పుడు కోర్స్ అంతా. రికార్డ్ టైప్, ప్రాసెస్ మోడల్, ప్రాసెస్ రిపోర్ట్స్. ఈ రోబోటిక్ టాస్క్ మాత్రం కవర్ కాదు. ఓకే. సో ఇంటర్ఫేస్, రిపోర్ట్స్, సైట్, పోర్టల్స్,
ఇలా పోర్టల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ పోర్టల్ ఇప్పుడు ప్రజెంట్ సర్వేస్ పర్పస్ కోసం లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడం వాటికి కూడా ఉపయోగించుకుంటున్నారు. ఓకే, సో బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని కవర్ అవుతాయి దీంట్లో. సో ఎక్స్ప్రెషన్ రూల్స్ దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రియల్ టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేసేది రికార్డ్ టైప్, ప్రాసెస్ మోడల్, ప్రాసెస్ రిపోర్ట్స్, ఇంటర్ఫేస్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ రూల్స్. సో ఈ డెసిషన్ కాన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి, వీటి గురించి కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి. ఈ ఏఐ స్కిల్స్ అనేది ఇంకా యూజ్లోకి రాలేదు. ఇది 23rd వర్షన్లో అనుకుంటాను వచ్చింది. సో స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఓకే, సో ఇదేంటంటే మాన్యువల్ టాస్క్ని ఆటోమేషన్ చేసుకోవడం కూడా యూటిలైజ్ చేస్తున్నారు. సో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. ఓకే, సో ఈ కాన్స్టెంట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. ట్రాన్స్లేషన్ సెట్. సో ఈ ట్రాన్స్లేషన్ సెట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ యూజ్లో లేదు. ఇది కూడా 22nd వర్షన్లో వచ్చింది. ఎందుకు యూజ్ చేయట్లేదు ఈ ట్రాన్స్లేషన్? అసలు దేని పర్పస్ అంటే లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మనకి క్లయింట్ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్ ఉంటారు. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ సో మన జపనీస్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో యూజ్ చేసుకోవడానికి మనకి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేది అవసరం. సో దానికోసం మనకి ఇది లేటెస్ట్ వర్షన్లో ఇప్పుడు 22nd వర్షన్లో వచ్చింది ఇది. సో ప్రీవియస్ అప్లికేషన్స్ అన్నీ ఏమైనాయి అంటే సో మాన్యువల్గా దానికి ఒక ఫ్లో క్రియేట్ చేసి సో అవన్నీ డీబీలో మన నేమ్ ఇప్పుడు ఏ స్కిల్ ఉందనుకోండి దీనిలో జపనీస్లో ఏమంటారు. ఓకే, ఆ జపనీస్ పర్సన్ టైప్ చేస్తాడు. ఓకే, అలా మన మాన్యువల్గా డీబీలో క్రియేట్ చేసి ఉంటాయి. సో వాటిని మనం తెచ్చుకొని స్క్రీన్ ట్రాన్స్లేషన్ ఉపయోగించున్నాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇది ఆప్షన్ ప్రొవైడ్ చేయడం వల్ల సో ఎంటైర్ అప్లికేషన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని యూజ్ చేయట్లేదు. ఏదైతే కొత్త అప్లికేషన్ బిల్డ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ట్రాన్స్లేషన్ సెట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, కాబట్టి ఇది కూడా యూజ్లో లేదు ప్రజెంట్ ఇంకా. ఓకే, సో దీని గురించి ఎలా సెర్చ్ చేసుకోవాలి వాటి గురించి ప్రొవైడ్ చేస్తాను డాక్యుమెంటేషన్స్. సో మీరు గో త్రూ అవ్వచ్చు. సో ఇంటిగ్రేషన్స్ అని చెప్పాం కదా. సో ఇంటిగ్రేషన్స్ కాన్సెప్ట్ మనం ఏపీ నుంచి ఎలా తెచ్చుకోవాలి డేటా, అలాగే మన ఏపీ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్కి ఎట్లా డేటా పంపించాలి. సో వీటి గురించి ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్. ఈ కనెక్టెడ్ సిస్టమ్ ఏంటంటే సో మనకి ప్రతిసారి ఒక యూఆర్ఎల్ ఉంటుందని చెప్పారు కదా, ఒక యూఆర్ఎల్ దానికి క్రెడెన్షియల్స్ పాస్వర్డ్స్ ఉంటాయి. సో వాటిని స్టోర్ చేసుకోవడానికి ఈ కనెక్టెడ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ క్రియేట్ చేసిన కనెక్టెడ్ సిస్టమ్స్ని మనం ఇంటిగ్రేషన్లో యూటిలైజ్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతిసారి ఇంటిగ్రేషన్ కాల్ అయినప్పుడల్లా ఆ యూఆర్ఎల్ని ఎక్స్టర్నల్ సిస్టమ్ ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగ్గర్ చేసినప్పుడు ట్రిగ్గర్ అని ఇన్ ద సెన్స్ హిట్ అవుతుంది. సో మనం హిట్ చేసినప్పుడల్లా మనకు ఓపెన్ అవుతుంది పర్టికులర్ పేజ్. ఆ పేజ్ ఓపెన్ చేసినప్పుడల్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది. సో ప్రతిసారి అడుగుతూ ఉంటే అథెంటికేషన్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రొసీజర్ అంతా ఏం చేస్తామంటే సింగిల్ వన్ టైం ప్రాసెస్. సో ఈ కనెక్టెడ్ సిస్టమ్స్ ద్వారా క్రియేట్ చేసేసి వాటిని ప్రతిసారి మనం ఇంటిగ్రేషన్లో కాల్ చేసుకోవచ్చు. సో ఇంకా ప్రతిసారి ఇంకా అది క్రెడెన్షియల్స్ అనేది అడగదు. ఓకే, సో ఎక్స్టర్నల్ డేటా పంపించాలన్నప్పుడు సో ఈ వెబ్ ఏపీఐ ద్వారా మన ఎక్స్టర్నల్ సిస్టమ్కి డేటా పంపించవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్. సో మన లోకల్ సిస్టమ్లో అయినా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనుకోండి ఈ ఆప్షన్ ఉపయోగించుకునే మన డాక్యుమెంట్స్ని ఏపీలోకి తెచ్చుకుంటాం. సో అలాగే సెక్యూరిటీ అని చెప్పాను కదా. సో సెక్యూరిటీలో గ్రూప్ టైప్ అని ఉంటుంది. వీటి ద్వారానే మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఫీడ్స్ అనేది హాఫ్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ కవర్ కాదు. ఫోల్డర్స్ ఈ ఫోల్డర్ చెప్పాను కదా మీకు అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే వాటి గురించి. ఓకే, ఈ ఫోల్డర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మన కోర్స్ కంటెంట్ అంతా ఇదే దీని గురించే. ఓకే, సో మీకు ఒక శాంపిల్ యూఆర్ఎల్స్ చూపిస్తాను. లేవా? ఓకే, సో ఇది ఏపీఎన్. సో మనం బిల్డ్ చేసిన ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో మనం అన్ని సో ఫైనల్గా ఇక్కడ యాడ్ చేస్తాం. ఇదిగోండి యూఆర్ఎల్స్ ఓవర్ వ్యూ అనే దాంట్లో మనకి ఇలా కనిపిస్తుంది. మీకు చెప్పా కదా గ్రాఫిక్స్ అని చెప్పి ఈ చార్ట్స్ అని, ఆ చార్ట్స్ని మనం ఇట్లా యాడ్ చేసి చూపిస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ అని ఉంటుంది. ట్యాబ్స్, డిఫరెంట్ ట్యాబ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలా, ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఏం పని చేయవు, జస్ట్ ఏంటంటే వ్యూ మాత్రమే. ఓకే, సో ఇట్లా డ్రాప్ డౌన్స్ యూజ్ చేసుకోవడం. ఓకే, ఎలా యాడ్ చేసుకోవాలి. సో నార్మల్గా అయితే ఇది అందరికీ డిస్ప్లే చేయదు. సో
సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఏ యూజర్కి ఏం డిస్ప్లే చేయాలా అని సెక్యూరిటీ ద్వారా ఉంటుంది. యాజ్ ఎ డెవలపర్గా మనం ఫుల్ లెవెల్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే, డెవలపర్కి ఫుల్ లెవెల్ యాక్సెస్. సో ఏ సెక్యూర్ అన్నిటిలో మనం యాడ్ అయి ఉంటాం కాబట్టి టెస్టింగ్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉందా లేదా. సో సపరేట్ యూజర్స్ క్రియేట్ చేసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇందులోకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మొత్తం కంప్లీట్ అయిపోయిందా? కోర్స్ కంటెంట్ కవర్ అయింది అంతవరకే. సో అసలు ఏపీఆర్ అప్లికేషన్ ఎట్లా ఉంటుంది ఇట్లా చూపించి ఎలా చూడాలి. ఒక్క నిమిషం. సో ప్రాసెస్ మోడల్స్ అని చెప్పాం కదా, ఇంటర్ఫేస్ అన్నాము. సో వాటిని ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో ఇది సో మనకి ఇంటర్ఫేస్ అన్నాము కదా, ఏపీఎన్ డిజైనింగ్ యూఐ ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్యానల్ ఆప్షన్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ వ్యూ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ అని చెప్పాం కదా. సో ఇది ఎక్స్ప్రెషన్ మోడ్, ఈ కోడ్ అంతా రాసాను. ఓకే, ఇప్పుడు నేను మొత్తం రిమూవ్ చేశాను. సో జస్ట్ ఏంటంటే సింపుల్గా చూపిస్తాను. ఓకే, శాంపిల్ టెంప్లెట్స్ ఉంటాయి మనకి రెడీమేడ్స్ రైట్ సైడ్లో. సో రిక్వెస్ట్ ఫామ్ కావాలా, క్లిక్ చేశారనుకోండి రిక్వెస్ట్ ఫామ్ వచ్చేస్తుంది. సో జస్ట్ మనం ఏం చేయాలా, నేమింగ్ చేంజెస్. ఇప్పుడు ఇదే రిక్వైర్మెంట్ అనుకోండి, సో మనం ఏం చేస్తాం, నేమ్ చేంజెస్ చేస్తాం, దీనిలోకి వచ్చే డేటాని మనకు కావాల్సిన డేటాని కనెక్టివిటీ చేస్తాం. సో యూఐ డెవలప్ అయిపోయింది. ఓకే, సో యాక్షన్స్ కూడా అన్ని వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇలా విధంగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కోడ్ అయితే నేనేం రాయలేదు. చూడండి, ఎక్స్ప్రెషన్ మోడ్లోకి వెళ్ళామంటే ఇదంతా కోడ్. సో అంతా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, ఇది ఇంటర్ఫేస్లో మనం డిజైనింగ్ చేస్తాం. సో దీంట్లో మనకు 2 మోడ్స్ ఉంటాయి, డిజైనర్ మోడ్, ఎక్స్ప్రెషన్ మోడ్. రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ మోడల్స్ అని చెప్పాం కదా. సో ఇదిగోండి ఫ్లో స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. సో ఈ మధ్య కండిషన్లో మనం ఏదైతే ఫ్లో ఇస్తామో యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడు. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాడు, సబ్మిట్ చేస్తున్నాడు, చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎగ్జార్ గేట్వే దగ్గర చెక్ చేస్తున్నాం. ఎండ్ క్యాన్సిల్ కొట్టారనుకోండి ఈ ఎండ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సబ్మిట్ చేశారనుకోండి ఆర్ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఈ ఆర్ కండిషన్లో ఫ్లోని చెక్ చేస్తుంది. మనం ఏ కండిషన్ ఇచ్చామో మొత్తం అంతా చెక్ చేసుకునేసి సో ఆ ఫ్లోని మాత్రమే రన్ చేస్తుంది, మిగతా ఏవి రన్ చేయదు. ఓకే, ఏది కావాలో ఆ కండిషన్ ఎగ్జిక్యూషన్ చేసి అక్కడి నుంచి కంప్లీట్ అయిపోతుంది. అక్కడి నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి అప్లై చేసుకుంటాం. ఓకే, ఇది ఫ్లో చార్ట్స్, మన ప్రాసెస్ మోడల్స్ అంటాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. మీ కోర్సులో ఇది రియల్ టైం మాకు ఏమన్నా ప్రాజెక్ట్ లాగా ఒకటి చేసి చూపిస్తారా ఈ కోర్సులో? ఫ్లో ఎలా మనం ఉంటుంది? డిజైన్ చేస్తాం. ఇప్పుడు బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అన్నాం కదా. సో ఇప్పుడు ఇనిషియల్గా మనకు 3 యూఐస్ ఉన్నాయని చెప్పాం, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. 2 యూఐస్ కావాలంటే 2 యూఐస్ క్రియేట్ చేసి ఆ ఫ్లోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్రియేట్ చేస్తాం. యూజర్ ఇచ్చే సబ్మిట్ కొట్టిన తర్వాత డీబీలోకి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన డేటాని మనం ఏపీఎన్లోకి తెచ్చుకోవాలి. మనకు చెప్పే కదా గ్రిడ్స్ అని డేటా డిస్ప్లే చేయడం. సో అన్నీ చేస్తాం. ఓకే, సో కావాలంటే చెప్పే కదా ప్రాజెక్ట్స్ మనకు డిఫరెంట్గా ఉంటాయి. సో మనకు కావాలంటే ఒక యూఐ తీసుకోండి, సో అది ఫ్లో బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. లేదా సింపుల్గా చెప్పాలంటే ఇంతాక నేను హాస్పిటలైజేషన్ చెప్పారు కదా, రికార్డ్స్ అని చెప్పి కాన్సెప్ట్. సో అది అయిపోయిన తర్వాత ఇది బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. లేదా సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళారనుకోండి, ఏదైనా ఒక వెహికల్ సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే ఏమవుతుంది, ఇనిషియల్గా డీటెయిల్స్ తీసుకుంటాడు, రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకే, తర్వాత మనకి వెహికల్ యొక్క ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని తీసుకుంటాం. ఓకే, ఆ ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దానికి ఒక పేమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ యూఐడిగా తీసుకెళ్ళేసి వన్స్ సబ్మిట్ చేస్తుందని దాని యొక్క స్టేటస్ కావాలి. ఓకే, మన వెహికల్ యొక్క స్టేటస్ కావాలి. ఓకే, సో ఆ వెహికల్ స్టేటస్ కంప్లీట్ అయిందా, ప్రాసెస్లో ఉందా, ఇంకేమైనా
ఎక్స్టెండెడ్ డేట్స్ ఏమైనా కావాలా? ఇప్పుడు యూజర్కి ఇప్పుడు బైక్ సర్వీసింగ్ ఇస్తే మార్నింగ్ ఇచ్చామంటే ఈవినింగ్ వస్తుంది. సో ఇప్పుడు మన కస్టమర్కి కాల్ చేసి సో నా వెహికల్ నెంబర్ ఇది, సో రిజిస్టర్డ్ నెంబర్ ఇది అని చెప్పేసి చెప్తే సో వాళ్ళ యొక్క నెంబర్ చెక్ చేసి వెహికల్ ఏంటి స్టేటస్ చెప్తారు. సో అదైనా కానీ మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీకు కాల్స్ కావాలంటే ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. డాక్యుమెంట్ తీసుకుని దాని ప్రకారం బిల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది అట్లీస్ట్ 20 days కోర్స్ కంప్లీట్ 20 to 30 days కోర్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి. సో దట్ మనకి అప్పటికి అప్లికేషన్ ఒక ఆబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఓకే. ప్రజెంట్ దీని మీద కాల్స్ ఎలా ఉంటాయి? సో కాల్స్ అనేవి ఉన్నాయండి ప్రజెంట్ అయితే. కాకపోతే ఇప్పుడు ప్రీవియస్గా 2 to 2.5 అని ఉండేది, ఇప్పుడు 2.5 to 3 రన్ అవుతుంది. ఇప్పుడు ఈ సో మినిమం ఏపీఎన్ 2.5 మెయిన్ ఎంఎన్సి కంపెనీలలో యూజ్ చేస్తున్నారా మన ఎంఎన్సి కంపెనీస్? మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని యూజ్ చేస్తున్నాయండి. సో మనకి టార్గెట్ ఇండస్ట్రీ చెక్ చేసుకోవాలి. సో మనకి టార్గెట్ ఇండస్ట్రీ వచ్చేసి ఒకటని కాదు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఫైనాన్షియల్ సెక్టర్, లోన్ సెక్టర్, ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంకింగ్ సెక్టర్, టెలికమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్టేషన్స్. ఓకే, ప్రతి ఒక్క ప్లేస్లో హెల్త్ కేర్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. హెల్త్ కేర్ మీద ఎక్కువగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క రేంజ్ కనుక్కోవాలి. ఎట్లా అంటే టార్గెట్ ఇండస్ట్రీ ఏంటి. సో ఇది పర్టికులర్గా ఒక 2 ఇండస్ట్రీస్కి 3 ఇండస్ట్రీకి సెట్ అయింది అనుకోండి, సో మనకు కొంత టైం అయిన తర్వాత తగ్గిపోతుంది. ఓకే, సో ఆపర్చునిటీస్ అనేవి తగ్గుతాయి. సో మీకు నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనుకోండి, సో సెక్టార్స్లో మనకు అన్నిట్లో అవైలబుల్ ఉంటాయి ప్రాజెక్ట్స్ అనేవి. ఓకే, ఇప్పుడు నాకు నేను 3+3 చెప్పా కదా, నాకు ఒకవేళ నేను ఈ కోర్స్ తీసుకొని తర్వాత కాల్లో జాయిన్ అయితే నేను అంటే నాకు ఎంత ఇంకా వస్తుంది? ఇప్పుడు నాకు ప్రజెంట్ సిటీసీ వచ్చేసి 6 ఉంది. ఓకే, అంటే ఇంకా సిటీసీ పెరగవచ్చు నాకు. అంటే ఏపీ అనేది సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేషన్స్ అయితే చేయాలి. ఓకే, సో మనకి L1, L2, L3 సర్టిఫికేషన్స్ ఉంటాయి. డెవలపర్, డిజైనింగ్ డెవలపర్ ఒకటి, అనలిస్ట్ ఒకటి, లీడ్ పొజిషన్స్ ఉంటాయి. సో L3 అనేది లీడ్. సో మనం ఇనిషియల్గా డెవలపర్ 2 సర్టిఫికేషన్స్ అయితే చేయాల్సి వస్తుంది. L1, L2 కంపల్సరీ చేయాలి. ఓకే, ఈ సర్టిఫికేషన్స్ కూడా మీరు ప్రాజెక్ట్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత చేయొచ్చు. ఓకే, ఇనిషియల్గా అయితే వాళ్ళు అడిగినప్పుడు చేసామని చెప్పాలి. ఓకే, బేస్డ్ ఆన్ సర్టిఫికేషన్ లెవెల్స్ బట్టి మనకి ప్యాకేజ్ కూడా పెరుగుతుంది. ఓకే, ఓహో, ఓకే, మళ్ళీ మనకి సర్టిఫికేషన్స్ నీడెడా? ఓకే, సర్టిఫికేషన్స్ మస్ట్ అండ్ షుడ్. ఈ అప్లికేషన్ బిల్డ్ చేసే వాటికి అన్నిటికీ సర్టిఫికేషన్స్, ఈవెన్ పెగా అండ్ అవుట్ సిస్టమ్స్ అయినా కానీ IBM BPM టూల్స్ వీటన్నిటికీ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, సర్టిఫికేషన్స్ లేకపోతే మీకు ప్యాకేజ్ అనేది పెరగదు ఎక్కువగా. సో ఇంకా వాళ్ళకి నీడ్ ఉందనుకోండి, సో మీకు సర్టిఫికేషన్ లేకపోయినా తీసుకుంటారు. అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకోవచ్చు మనం? అంటే ఫర్ అప్రాక్సిమేట్లీ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు 6 lakhs అన్నారు, మీకు అట్లీస్ట్ ఒక 13 దాకా అడగచ్చు. ఓకే, కొంతమంది హెవీ రిక్వైర్డ్ అని ఉంటుంది. ఇమీడియట్ జాయిన్ పేస్ వాళ్ళకి మాత్రం ఎంత ఆఫర్ చేస్తే అంత ఇస్తున్నారు. అంటే ఇప్పుడు 15 దాకా కూడా పోవచ్చు, అట్లీస్ట్ 15 to 18 దాకా. అంటే 100% ఎక్కువగా అడిగినా కానీ వాళ్ళు వెనక అడిగి చూస్తారు అనుకోండి. సంగతి చెప్తున్నా. ఇమీడియట్ జాయిన్ బేసిస్ వాళ్ళకైతే మీకు వెంటనే ఉంటాయి, బాగా ఇస్తారు. అర్థమైంది. ఓకే, సర్టిఫికేషన్స్ ఈజీగా చేయొచ్చా గారు? చేయొచ్చండి, ఇది దీనికి సపరేట్గా రాసే వాళ్ళు ఉన్నారు. సో సర్టిఫికేషన్ కాస్ట్ వచ్చేసి ఇది ఏపీని వాళ్ళకి పే చేయాల్సింది $200 ఫిక్స్డ్ అమౌంట్. అది మీరే చూసుకోవచ్చు. ఓకే, పే చేయాలనుకుంటే
ఈ $200 కాకుండా సో ఒక బయట రాసినందుకు సర్టెన్ అమౌంట్ అడుగుతుంటారు. సో దాని ద్వారా మనం రాయించుకోవచ్చు. ఓకే. అంటే ఎంత అవుతుంది? సో మీరు అప్రాక్సిమేట్ 4 to 5,000 పెట్టుకోండి. మనకి ఇంకా తక్కువ వస్తుంది. 4,000 వస్తుంటారు, 3,000 కూడా వస్తున్నాడు, కానీ ఇప్పుడు తక్కువైంది. ఓకే, మ్యాక్స్ 4.5 దాకా అడుగుతున్నారు. ఓకే. వోచర్కి అది దానికి మొత్తం కలిపా $200? ఓచర్ కాదు సీట్. $2,000 అనేది సపరేట్. అవి కాక ఇది సపరేట్ అమౌంట్. సో మీకు ఓచర్ ప్లస్ రాయడానికి అడిగితే అది వేరే కాస్ట్ మళ్ళీ. ఓచర్ అడిగినప్పుడు ఇప్పుడు మీరు మామూలుగా అయితే $86 అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 18,000 అనుకోండి. సర్టిఫికేషన్ కాస్ట్ 18,000. సో దాని బదులు మనం ఏం చేస్తాం అంటే ఓచర్ తీసుకుంటాం. సో అంటే ఫుల్ అమౌంట్ 18,000 పే చేయకుండా సో సర్టెన్ అమౌంట్ 4,000 5,000 సో ఇంత అమౌంట్ కట్టండి, మిగతాదంతా ఆ కూపన్లో 100% రిఫండ్ అయిపోతుంది. సో మీరు ఆల్రెడీ కంపెనీ లిస్టెడ్లో ఉందనుకోండి. ఓకే, సో మీ కంపెనీ ఏపీఎన్తో ఆల్రెడీ టైఅప్ అయిందంటే మాత్రం సో బై డిఫాల్ట్ హాఫ్ అమౌంట్ మీకు వేవ్ ఆఫ్ అయిపోద్ది. సో ఇంకా మీరు పే చేయాల్సింది $100. ఓకే. అది కంపెనీ లిస్టెడ్లో ఉందో చెక్ చేసుకోవడమే. ఆహా. సో లేదంటే ఇప్పుడు కంపల్సరీగా ఆ ఓచర్కి అమౌంట్ కట్టుకోవడమే. సో ఒకసారి ఫెయిల్ అయితే మాత్రం ఒక 6 months రావడానికి కుదరదు. అదొకటి చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు 18 మళ్ళీ పే చేసి మళ్ళీ ఇంకో 18 అంటే మళ్ళీ అది ఎక్కువైపోద్ది. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ పెట్టుకొని చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పే కోర్స్ కంటెంట్కి L1 సర్టిఫికేట్ సరిపోతుంది, కానీ ఇప్పుడు మొత్తం టఫ్గా మార్చాడంట ఇప్పుడు లేటెస్ట్. సో కాబట్టి దాని ప్రకారం చూడాలి. ప్రీవియస్కి అయితే ఇబ్బంది లేదు, మనం ఇచ్చే కోర్స్ కంటే సరిపోతుంది. సో ఏంటంటే ఇయర్లీ చేంజ్ చేసుకుంటా వస్తున్నారు ఈ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్స్. ఈ ప్రీవియస్గా ఫిక్స్డ్గా ఉండేది. ఓకే, సో వన్స్ ఒకసారి రాశారనుకో సర్టిఫికేషన్స్ మనకి అది ఎక్స్టెండ్ అవుతుంది. మనకి దానికి ఎవ్రీ ఇయర్లో 4 రిలీజెస్ అనేది జరుగుతుంటుంది ఏపీఎన్లో. అంటే ఇప్పుడు 2021, 22, 23 సో వర్షన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆ వర్షన్స్ని మన లాగిన్ అయిన దాంట్లో ఆ వర్షన్ రిలీజ్ చూసామంటే 1 year ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇంకా ఎక్స్పైర్డ్ అవ్వకుండా మనం చూసుకుంటా ఉన్నాం అనుకోండి, ఇంకా రాయాల్సిన అవసరం లేదు. లేదంటే 1 yearకి ఎక్స్పైర్డ్ అయిపోద్ది. సో వన్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినాం అనుకోండి, మా ఇవన్నీ పట్టించుకోరు. ఓకే, ప్రాజెక్ట్లో వెళ్ళనంత వరకు మాత్రమే ఇవన్నీ చేసేది. సో మీరు కూడా ఆఫర్ వచ్చిందనుకోండి, ఆఫర్ వచ్చిన తర్వాత నేను షేర్ చేస్తానని చెప్పండి సర్టిఫికేషన్. సో దట్ మనకే, కానీ వాళ్ళు యూఆర్ఎల్ అడిగి డీటెయిల్స్ అడిగారు అనుకోండి, సో వన్స్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాతనే ఇస్తానని చెప్పాలి. ఎందుకంటే మీరు లాగిన్ అయిన వెంటనే మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చారంటే మాత్రం సో మీరు ఎప్పుడు రాశారు సర్టిఫికేషన్ డీటెయిల్స్ తెలిసిపోద్ది. ఓకే, సో దానికి కూడా ఆన్సర్ చెప్పొచ్చు. 1 yearకి ఎట్లా ఎక్స్పైర్డ్ అయిపోతుంది సర్టిఫికేషన్. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్, ఐ విల్ బీ రీరైట్, మళ్ళీ రాస్తానని చెప్పండి అంతే. ఓకే, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, మ్యాక్స్ 15 minutes. 1 hour ఇస్తారు టైము, 15 minutesలో అయిపోద్ది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్స్పైర్ అయిపోయిన సర్టిఫికేట్ చూపించమంటారా? అట్లా చెప్తే రీజన్ కనపడదు మనకి, మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఓకే. ఎక్స్పైర్ అయిపోయిందంటే మనకి ఇంకా మన అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంది అది. తర్వాత మనం ఎన్ని అటెంప్ట్స్ చేస్తామని వాళ్ళకు ఒక డిస్ప్లే ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దానికని సో అందుకే మనం ప్రొవైడ్ చేయొద్దంటాం యూఆర్ఎల్. ఓకే, ఓకే. ఎంట్రీ క్వశ్చన్స్, డాక్యుమెంట్స్ ఇట్లా అలాంటివన్నీ షేర్ ఉన్నాయి కదా? చేస్తామండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే. సో అట్లీస్ట్ ఒక 20 చెప్తున్నాం కదా, 25 days కంప్లీట్ అయితే సో మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేసినా కానీ మీకు అర్థమవుతుంది.
ఇక్కడ లేదనుకోండి, సో మీకు స్టార్టింగ్ టోటల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో అదేంటి ఇది ఆప్షన్, ఇది ఆప్షన్ ఏందని స్టార్టింగ్ నుంచి అడగడం మొదలు పెడతారు. ఓకే, సో అందుకని నేను అట్లీస్ట్ 20 days ఆగండి, తర్వాత నీకు అడగండి, ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఓకే, కోడింగ్ ఏమైనా నేర్చుకోవాలండి దీనికి? కోడింగ్ లాంగ్వేజ్ కావాలా? అవసరం లేదు. ఇప్పుడు కోడింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చాట్ జీపీటీని అడిగితేనే చెప్తున్నా ఆన్సర్లు. ఓకే, నా రిక్వైర్మెంట్ Okay. ఇది అని చెప్తే అదే ఇస్తుంది. ఇది కోడింగ్ కూడా Okay. ఇనిషియల్గా ఇచ్చేది కాదు, ఇప్పుడైతే మనకి అది కూడా వస్తుంది. ఏపీఎన్ కోడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కానీ మనం కానీ కంపెనీ లైట్ చేంజెస్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ కంపెనీ ఎన్విరాన్మెంట్కి వెళ్తే అవన్నీ యూజ్ చేయలేం కదా. కాపీ పేస్ట్ చేయడం కుదరదు, ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేయడం కుదరదు, కానీ సో మనం టైప్ చేసుకోవచ్చు. సో రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది కదా, మనకు 1 day ఉంటుంది రిక్వైర్మెంట్కి. ఆ 1 day టైప్ చేయలేమా? ఓకే, ఇది మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అనేది మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో మీ ఒక్కటే కాదు ఇక్కడ అప్లికేషన్. ఓకే, సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఒక 20 Okay, ఉన్నాయనుకోండి ప్రాజెక్ట్స్. ఓకే, రెఫరెన్స్ సేమ్ విజిబిలిటీ ఉందా? సేమ్ విజిబిలిటీ ఉంది కదా. సో ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో మన రిక్వైర్మెంట్ ఎక్కడో ఒకరికి మ్యాచ్ అయిపోద్ది. ఓకే, 10% మాత్రం మనం ఏంటంటే దొరకపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ అంతా మ్యాచింగ్ అవుతుంది. మన ఎగ్జిస్టింగ్ కోడ్ని తీసుకొచ్చి వాడేసుకోవచ్చు. మనం చేంజెస్ చేయాల్సింది ఏంటంటే మన డీబీ కాన్సెప్ట్స్. మన డేటా ఎక్కడ ఉంది, ఆ లింక్ మన డేటా ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ కోడ్ తీసేసి మన కోడ్ని యాడ్ చేసుకోవడం. అది కూడా చెప్తాను ఎట్లా చేయాలా, ఎలా సెర్చ్ చేసుకోవాలి. సో అవి కూడా చెప్తాను. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయడానికి ఓపెన్ సోర్స్ అండి ఇది వెబ్సైట్ అయితే? ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్, నా ఎన్వైర్న్మెంట్ కావాలంటే ఇస్తాను, మీకు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. లైక్ బ్రౌజర్లోనే ఇది? బ్రౌజర్ బేస్డ్ బ్రౌజర్ బేస్డ్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి మనకి ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. మన ల్యాప్టాప్ రియల్ టైంలో పోయినా కానీ క్లౌడ్ బేస్డ్ అని సారీ ల్యాప్టాప్ ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చా? మొబైల్లో యూజ్ చేయాలంటున్నారా? లేదా అంటే tablet ఆ? నాకు పర్సనల్ ల్యాప్టాప్ లేదు, అందుకే అడుగుతున్నా. మనం పర్సనల్ ల్యాప్టాప్ లో యూజ్ చేసుకోలేము, ఓన్లీ యూజ్ చేసుకోవాలంటే ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా యూస్ చేయొచ్చు, మొబైల్లో. యూస్ చేయొచ్చు, కానీ మీకు అంత ఫీజిబిలిటీ ఉండదు. ఓకే, సో ఈవెన్ టాబ్లెట్స్ తీసుకున్నా కానీ దానిలోనే వర్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మొబైల్ అనేది కొంచెం స్మాల్ స్క్రీన్ అవుతుంది. మన ఆబ్జెక్ట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నప్పుడు ఏంటంటే కన్జెస్టెడ్గా ఉంటుంది కదా, చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది. మీరు టీవీకైనా కనెక్ట్ చేసుకుని టీవీలోనే చేయొచ్చు మౌస్ కనెక్టివిటీ ఉంటే. ఇప్పుడు వచ్చే అన్ని స్మార్ట్ సర్వీసెస్ క్రోమ్ బ్రౌజర్ దాంట్లోనే ఉంటుంది. ఓకే, కాకపోతే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది, కొంచెం చూసుకోవడం అంతే. ఇంకా ఇంకేమైనా డౌట్స్నా? ఓకే. ఇది మోస్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ ఇలా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది దీంట్లో జాబ్స్ ఎక్కువే ఉంటాయి కదా అనిల్ గారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ మంత్ లేవని ఏదో అంటుంటే విన్నాను, అది ట్రంప్ ఎఫెక్ట్ అట్లా అని ఏదో అంటుంటే. కానీ ఎక్కడ ఇష్యూస్ వస్తాయంటే మనకి ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇప్పుడు 2.5 years ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకున్నాను అనుకుని దొరకపోవచ్చు. ఓకే, సో 3 years ఎక్స్పీరియన్స్ అంటే దొరుకుతుంటాయి. సో ఎక్స్పీరియన్స్ ఇక్కడ మ్యాటర్ అవుతున్నాయి. ఓకే, ప్రీవియస్ గా 2.5 years 1.5 years కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళాక ప్రాబ్లం అవుతుందని 2.5 years అప్పుడు ఈవెన్ 2020లో కూడా 2.5 years ఎక్స్పీరియన్స్ కి హెవీ వర్క్ ఇచ్చేవాళ్ళు. ఓకే, సో అందుకని ఎక్స్పీరియన్స్ ని ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ అదే వర్క్ ఉంటుంది. ఓకే, సో మనకు ఆపర్చునిటీస్ అనేది ఇట్లా తగ్గుతుంటాయి.
ఎక్స్పీరియన్స్ని డివైడ్ చేస్తుంటారు. మీరు అందుకే మీకు ఇట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు సింపుల్గా లింక్డ్ఇన్ ఒకటి, నౌకరీ ఒకటి చెక్ చేసుకోండి. ఏపీని కొట్టిన తర్వాత ఎక్స్పీరియన్స్ పెట్టండి. 3 years, 4 years, 2 years ఏమైనా ఉన్నాయా లేదా రిక్వైర్మెంట్. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో అక్కడే మీకు తెలిసిపోద్ది రిక్వైర్మెంట్ ఇన్ని ఇయర్స్కి ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్, జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. సో వాటిలో ఏమైనా ఉంటే చెప్తాను. ఓకే. ఓకే. దీనికి డైరెక్ట్ డొమైన్ డైరెక్ట్ టర్మినాలజీ ఏపీఎన్ అయినా లేకపోతే ఇంకా వేరే నేమ్స్ ఏమన్నా జాబ్స్ లేదు 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 డైరెక్ట్ ఏపీఎన్ ఏపీఎన్ అనేది పెట్టాలా కీవర్డ్? ఏపీఎన్ ఆర్పిఐని కొట్టండి కావాల్సి వస్తాయి. ఏపీఎన్ ఆర్పిఐని కొట్టారంటే ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఫుల్గా, కానీ ఆర్పిఐ ఇంకా ఎవరు నేర్చుకోలేదు. ఏపీఎన్ ఆర్పిఐ డిఫరెంట్ అండి అది. ఆర్పిఐ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఆర్పిఐ ఓకే. లైక్ అది ఏపీఎన్ లో ఒకటేనా లేకపోతే డిఫరెంట్? అది డిఫరెంట్. ఆర్పిఐ టోటల్ గా డిఫరెంట్ ఆటోమేషన్ అది. సో మాన్యువల్ టాస్క్ అంటే ఇప్పుడు ఎక్సెల్ షీట్ బల్క్ డేటా ఉందనుకోండి, అవి ఏం చేస్తాం, ఫీడ్ చేస్తున్నాం సిస్టంలోకి. ఓకే. సో అవి మనకు దాంట్లో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఆర్పిఐ బ్లూ ప్రిజమ్, యూఐ పాత్, ఆటోమేషన్ ఎనీవేర్. సో ఈ టూల్స్ ఉపయోగించుకొని మాన్యువల్ టాస్క్ ని మనం ఆటోమేషన్ చేస్తున్నాం. సో మా ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఆర్పిఐలో మనకి చూడండి ఇక్కడ రోబోటిక్ టాస్క్, రోబోటిక్ పూల్ ఉన్నాయి చూడండి. సో ఈ రెండు దీనికి సంబంధించినవి. దీనికి బ్లూ ప్రిజమ్ కనెక్టివిటీ చేశారు దీనికి. ఓకే. సో దీనిలో కూడా అప్లికేషన్కి మనం ఇప్పుడు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ క్రియేట్ చేసాము. సో దాంట్లో ఉన్న మామూలుగా డేటా అయితే మనం ఏం చేయాలి, మాన్యువల్గా అప్డేట్ చేయాలి. ఓకే. సో వాటిని ఏం చేస్తున్నా, ఆటోమేషన్ చేస్తున్నాం. సో వాటికి ఉపయోగపడుతుంది. లేదా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి నాకు పలానా క్లిక్కింగ్ అని చేయాలి, ఆ క్లిక్కింగ్ చేసిన దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం, ఇదంతా ఆటోమేషన్ చేద్దాం. ప్రతిసారి ఒక్కొక్క లూప్ క్రియేట్ చేస్తాము. ఆ లూప్లో క్రియేట్ చేసినంత డేటాని ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ పాత్ నుంచి ఎక్సెల్ షీట్ తీసుకుంటుంది. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటుంది. ఆ వెబ్సైట్లో ఆ పర్టికులర్ ప్లేస్లో డేటాని ఇన్సర్ట్ చేస్తుంది. కానీ ఆ పొజిషన్ మారింది అనుకోండి, ఆ పర్టికులర్ ప్లేస్ ఒక పొజిషన్ మారింది అనుకుంటే మాత్రం రాంగ్ డేటాకి వెళ్ళిపోద్ది, మిస్ మ్యాచ్ అవుతుంది. మిస్ మ్యాచ్ ఏంటంటే ఫెయిల్ అవుతుంది. ఇది రోబోటిక్ టాస్క్లో జరిగేది. ఓకే. మనకి ఎక్కడైతే బ్లూ ప్రిజమ్ ఉంది, కానీ ఇక్కడ దీనిలో కోడింగ్ అనేది ఉంది, జావా రిక్వైర్డ్. ఓకే. సో 23 వర్షన్ నుంచి కొంచెం ఏంటంటే తగ్గింది. జావా కోడింగ్ పోయి డ్రాగ్ అండ్ డ్రాప్ వస్తుంది. ఓకే. సో అందుకని స్టిల్ ఇది ఇంకా మనకి ఇంకా అనౌన్స్మెంట్స్లోనే ఉంది అది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ మనకి A to Z ప్రతి ఎగ్జాంపుల్తో ఒక సినారియో తీసుకొని చెప్తాను. దాని ప్రకారం ఒక ఫ్లోని క్రియేట్ చేస్తాం. ఓకే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్గా క్రియేట్ చేసి దాని యొక్క ప్రతి ఒక్కటిని మళ్ళీ సైట్లో ఎట్లా పబ్లిష్ చేసుకోవాలి, ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్తో సహా చెప్తాను. సో మనకు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సో డిపెండెన్సీ అయితే కావాల్సి వస్తుంది ఇనిషియల్గా ఒక అట్లీస్ట్ ఒక 3 months. ఓకే. ఎందుకు ఈ 3 months అంటే మనకు ఆ అప్లికేషన్ని మనం అర్థం చేసుకొని మనం ఇచ్చిన రిక్వైర్మెంట్ ఎక్కడ ఫుల్ఫిల్ చేయాలి, ఎక్కడ యాడ్ చేసుకోవాలి, వీటి గురించి అన్నిటిని మనం చూడాలి కాబట్టి. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఇనిషియల్గా సపోర్ట్ అనేది పెట్టుకుంటాం. లేదంటే అది కూడా అవసరం లేదు, నేను చేస్తాను అనుకుంటే సో మామూలుగా 2 hours వర్క్ అవ్వాల్సి ఉంది, 1 day అలా కూర్చొని చేయొచ్చు. ఓకే. అర్థం చేసుకున్నామంటే మనకు ప్రాపర్గా ఫ్లో అనేది మనమే ఎడిటింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సపోర్ట్తో కూడా పని లేదు. ఓకే. మినిమం L2 సర్టిఫికేషన్ అంటే L1, L2 రెండు చేయాలి లేకపోతే డైరెక్ట్ L2 చేసేయచ్చా? లేదు L1 కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మీకు L2 చేసినా కానీ మీకు ఆ సర్టిఫికేషన్ డిస్ప్లే కాదు. ఓకే. L1కి మరి ఎక్స్పైరీ ఉండదా? ఏదేనికైనా ఎక్స్పైరీ ఏదైనా 1 year అండి. ఓకే.
సో మీరు ఎట్లా చెప్పాలంటే మీరు సర్టిఫికేషన్ చేశాను, ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఓకే. ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మనకు ఆ డిస్ప్లే కాదు. సో మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి వీటికి. చెప్పా కదా లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. సో అది మాత్రం ప్రొవైడ్ చేయకూడదు. అది ప్రొవైడ్ చేయనంత వరకు మనకు మన చేతిలోనే ఉంటుంది అది ఇంకా. సో L1 L2కి గ్యాప్ ఏమైనా వన్ డే రాస్తానంటే రాసేసుకోవచ్చు. మనీ పే చేసుకొని తీసుకోవాలి. రెండు చేయాలి అయితే కాల్స్ రావాలి. కంపల్సరీ ఏం కాదు. L1 చేసి తర్వాత L2 ఎక్స్పైర్డ్ అయిపోయిందని చెప్పండి. L2 మళ్ళీ తీసుకొని చేస్తానని చెప్పండి. మీ సర్టిఫికేషన్స్ అడిగినా ఇదే చెప్పండి. ఇనిషియల్‌గా ప్రొవైడ్ చేయొద్దు, రాయొద్దు. వన్స్ మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది, ఎగ్జామ్ రాయండి అంటే సో ఎక్స్పైర్డ్ అయిపోయింది రాస్తానని చెప్పండి. ఎంతసేపు రాస్తారంటే వితిన్ 1 or 2 అవర్స్‌లో అంటని చెప్పండి. ప్రాబ్లమే లేదు. ఓకే. ఎగ్జామ్ మనకి షెడ్యూల్ టైం కావాలి. సో నెక్స్ట్ డే ఇస్తానని చెప్పండి. సో ఈరోజు షెడ్యూల్ తీసుకొని చెక్ చేసుకున్నాం అనుకోండి, రేపు దొరికిందంటే రేపు షెడ్యూల్ తీసుకునేది ఎగ్జామ్ రాస్తానని చెప్పండి. సో ఇది కూడా నీకు కావాలి ప్రూఫ్ అని చెప్పండి. వితిన్ 15 minutesలో కూడా రాసేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. వెంటనే వచ్చేస్తుంది సర్టిఫికేషన్ కూడా రిజల్ట్. ఇంకేమైనా డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ లేకపోతే వీ కెన్ క్లోజ్ ద కాల్. సో రేపు డెమో క్లాస్ ఉంటుందండి.